చరణ్ అంటే ఎవరు అనే క్వశ్చన్ ఉంటే వాట్స్ యువర్ ఆన్సర్? చరణ్ అంటే 10th ఒక మెరిట్ స్టూడెంట్, దెన్ దాని తర్వాత 1 year ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్, ఒక 30K ప్లస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ రన్ చేస్తాను, స్ట్రీమర్, దెన్ తర్వాత మెల్లగా డిజిటల్ మార్కెటింగ్లోకి ఎంటర్ అయిన ఈ 1 year ఏం చేసినావు? కరోనాలో గేమింగ్ బాగా ట్రెండ్ అయింది. సో అట్లా మెల్లమెల్లగా గేమింగ్లోకి ఎంటర్ అయినా. బూయాలో నాకు ఒక ఫ్రెండ్ త్రూ కాంట్రాక్ట్ వచ్చింది. బూయాలో నేను ఒక 3 months స్ట్రీమ్ చేసిన తర్వాత నాకు ప్లాన్లో ఎంట్రన్స్ వచ్చింది. ప్లాన్లో ఏంటి అంటే స్ట్రీమ్ చేసినందుకు మనీ పే చేస్తారు, పర్ వాచ్ అవర్కి 2 rupees వచ్చేది. సో అలా 3 monthsలో అరౌండ్ బోయాలో చేసిన తర్వాత 1 year అయిపోయింది. తర్వాత ఒక ఏజెన్సీ స్టార్ట్ చేద్దాం చిన్నగా. దాంట్లో ఒక వెబ్ డెవలపర్ ఉన్నాడు. సో అతను వెబ్ డెవలపింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు. మేము ఇంకా డిజిటల్ ప్రొడక్ట్స్ సెల్ చేద్దాం అనుకున్నాం. పెద్ద క్లయింట్స్ని పిచ్ చేయడం స్టార్ట్ చేసినాం ఏజెన్సీలో. ఓకే, 6 monthsకి 2 lakhs అని చెప్పేసి మేము మార్కెటింగ్ చేశారు. సో 100 reels చేసేటోళ్ళం. ప్లస్ ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి. వాళ్ళకి డెవలప్ చేసినాం, 50% పేమెంట్ తీసుకున్నాం. మిగతా 50% నేను 3 months అయిన తర్వాత ఇస్తామని. 3 months అయింది, మేము ఆల్మోస్ట్ సగం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం. ఇంకా 50% పేమెంట్ వచ్చింది. మా టీమ్మేట్ మమ్మల్ని అందరినీ బ్లాక్ చేసింది. ఎందుకు? సో అక్కడికి ఏజెన్సీ స్టాప్ చేసేసినాం. ఇంకా అండ్ మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్తూ రియల్ టైం కేస్ స్టడీస్ ఏమని చెప్పడం లాంటివి ఉన్నాయా? March 15th ఇంకా మళ్ళీ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినాం. చరణ్ టాక్స్ అని ఫస్ట్ పేజ్ ఉండే నాది. సో దాంట్లో ఏం చేసినామంటే 48 laws of power అని ఎవ్రీడే ఒక లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. 21st బాగా వైరల్ అయిపోయింది, 1 lakh views క్రాస్ అయిపోయింది. సో అక్కడ నుంచి 4,000 followers. బట్ అక్కడ ఫుల్ స్టాప్ పడింది. పేజ్కి కమ్యూనిటీ గైడ్ లైన్స్ అయినా కంటెంట్ పోస్ట్ చేసిన, 48 laws of power కంప్లీట్ చేసిన తర్వాత కూడా 100 days కన్సిస్టెంట్గా పోస్ట్ చేసిన. అయినా నో రీచ్. ఎక్కడైతే ఫాలోవర్స్ అక్కడనే స్టక్ అయిపోయారు. ఎక్కువ మందికి రీచ్ అవ్వకపోయినా క్రియేటర్స్కి రీచ్ అయ్యేది. సో ఒక బ్రో ఫోన్ చేసిండు, నువ్వు కాంటెంట్ క్రియేషన్ ఆపేసే బ్రో అన్నాడు. ఎందుకు? గ్రో అవ్వదు పేజ్, అయితే వేరే పేజ్ క్రియేట్ చేసి ప్యారలల్గా పోస్ట్ చేయని పేజ్ క్రియేట్ చేసిన. వాళ్ళకి కాంటెంట్ క్రియేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, గ్రోత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చేసిన. అప్పుడు ఒకటి కామెంట్ పెట్టిండు అనమాట, బ్రో ఫస్ట్ నువ్వు గ్రో అవ్వు బ్రో అన్నాడు. ఆయనకి ఏం రిప్లై ఇచ్చిన, 21 days ఆగు బ్రో అన్నాడు. కరెక్ట్ ఆ డేట్కి నాకు. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ పాడ్కాస్ట్. సో ఈరోజు పాడ్కాస్ట్లో మనం చరణ్ అనే ఒక క్రియేటర్తో అయితే పాడ్కాస్ట్ చేయబోతున్నాం. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. మనోడు ఒక 16 yearsలో లైక్ హీ స్టార్టెడ్ ఈస్ గేమింగ్ అనమాట. అండ్ అందరూ యూట్యూబ్లలో గేమింగ్ ఆడడం ఇదన్నీ చేస్తుంటారు కదా. మనోడు కూడా గేమింగ్ ఆడడం స్టార్ట్ చేస్తూ స్లోగా అర్థమైంది, గేమింగ్ ఉట్టి చేస్తుంటే దీనివల్ల నాకేం బెనిఫిట్ లేదు, జస్ట్ ఏదో ఆడుతున్నానని చెప్పేసి. అలా కాకుండా దాని త్రూ మానిటైజేషన్ ఎలా చేయొచ్చు అనే ప్రాసెస్ ట్రై చేసి అది వర్క్ అవ్వక మళ్ళీ యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఇన్స్టాగ్రామ్లో నార్మల్ పేజెస్లు పెట్టుకొని జస్ట్ కంటెంట్ పోస్ట్ చేస్తూ వెళ్తూ, ఇలా కాదు దీన్ని స్పెసిఫిక్గా కంటెంట్ క్రియేషన్ చేద్దామని కాంటెంట్ క్రియేషన్ చేస్తూ, అండ్ మనోడు ఒక 2-3 పేజెస్ని చేసి ఫ్లాప్ అయ్యి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఒక పేజ్ క్రియేట్ చేసి అలా డిఫరెంట్ అటెంప్ట్స్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ, అఫిలియేట్ మార్కెటింగ్లో మనీ ఉందని చెప్పేసి నేర్చుకొని చేసి దాంట్లోంచి ఎంతో కొంత మనీ ఎర్న్ చేసి తర్వాత మళ్ళీ ఇది కూడా వర్కౌట్ అవ్వదు లాంగ్ రన్లో అని చెప్పేసి మళ్ళీ దాని నుంచి క్విట్ అయిపోయి కాంటెంట్ క్రియేషన్లో కంప్లీట్గా వచ్చేసి కాంటెంట్ చేస్తూ, కాంటెంట్ త్రూ అర్థమైంది ఏంటంటే కాంటెంట్ క్రియేషన్కి బయట మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని. మనోడు కాంటెంట్ చేస్తూ ఎడిటింగ్ స్కిల్స్ అండ్ స్క్రిప్ట్ స్కిల్స్ అనేది బాగా డెవలప్ చేసుకొని ఫైనల్లీ మనోడు ఒక ఏజెన్సీ స్టార్ట్ చేసిండు. మనలాంటి వాళ్ళ మిగతా మైండ్ సెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టుగెదర్గా తీసుకొచ్చి ఒక ఏజెన్సీ బిల్డ్ చేసి ఇప్పుడు నియర్లీ 5+ clients తోటి ఒక ఏజెన్సీని బిల్డ్ చేసుకొని హీఈస్ డూయింగ్ హిస్ ఓన్ కైండ్ ఆఫ్ బిజినెస్ అండ్ హీస్ డూయింగ్ హిస్ కాంటెంట్ జర్నీ, పర్సనల్ బ్రాండింగ్ని బిల్డ్ చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైం మనీ కూడా ఎర్న్ చేస్తున్నాడు విత్ హిస్ ఓన్ ఏజెన్సీ, నాట్ వర్కింగ్ అండర్ ఎనీవన్ ఇన్ జస్ట్ 19 years of age. సో ఈ జర్నీని మొత్తం మనోడి తోటే క్లారిటీగా మనం మాట్లాడి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒకసారి తెలుసుకుందాం. సో జస్ట్ సీ ద ఫుల్ వీడియో, యుల్ గెట్ సో మచ్ ఆఫ్ ఇన్సైట్స్ అండ్ సో మచ్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సో వైల్ లెట్స్ స్టార్ట్ ది టుడేస్ పాడ్కాస్ట్. హాయ్ చరణ్. హాయ్ అన్న, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చరణ్ అంటే ఎవరు అనే క్వశ్చన్ ఉంటే వాట్స్ యువర్ ఆన్సర్? సో చరణ్ అంటే 10th ఒక మెరిట్ స్టూడెంట్, దెన్ దాని తర్వాత 1 year ఒక యావరేజ్ స్టూడెంట్, ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్, మళ్ళీ ఒక మెరిట్ స్టూడెంట్ అనే ట్యాగ్ తెచ్చుకోవడానికి మళ్ళీ కష్టపడి దెన్ ఇదంతా మనకి సెట్ అవ్వదని చెప్పేసి దాన్ని అట్లనే కంటిన్యూ చేస్తూ ఇన్స్టాగ్రామ్ పేజ్, స్ట్రీమర్, దెన్ తర్వాత మెల్లగా డిజిటల్ మార్కెటింగ్లోకి ఎంటర్ అయినా. సో రైట్ నా ఒక ఏజెన్సీ రన్ చేస్తున్నాం, ప్లస్ ఒక 30K ప్లస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ రన్ చేస్తున్నాం. ఓకే, సూపర్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్, అంటే 10th అయిపోయిన తర్వాత 10th వరకు మెరిట్ స్టూడెంట్, తర్వాత 1 year సంథింగ్ ఏదో చెప్పి ఏమైంది 10th తర్వాత? అంటే 10th తర్వాత ఇక ఫ్రెండ్స్ అందరూ ఎంపీసీ తీసుకుంటున్నారు, నేను కూడా ఎంపీసీ తీసుకుందాం అని చెప్పేసి ఇంట్లో చెప్పిన ఎంపీసీ తీసుకుంటా అని చెప్పి. వాళ్ళు కూడా ఎంపీసీ తీసుకోమన్నారు. సో ఎంపీసీ తీసుకున్న తర్వాత అర్థమైందంటే ఇది మనకు సెట్ అవ్వదు, నాకు ఇంట్రెస్ట్ వస్తలే సబ్జెక్ట్ పైన, ప్లస్ ఆ అట్మాస్ఫియర్ కాలేజ్
నచ్చలేదు. ఎందుకంటే కరోనా బ్యాచ్ 10th నాది. కరోనా బ్యాచ్ అంటే స్కూల్కి వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు. మెరిట్ స్టూడెంట్ కాస్త మెల్లగా ఇంట్రెస్ట్ పోవడం స్టార్ట్ అయింది స్టడీస్లో. ఎంపీసీ తీసుకున్నా, దాంట్లో ఇంట్రెస్ట్ వస్తలేదు, అసలు ఏం అర్థమవుతలేదు, అవి ఎందుకు చేస్తారో ఎందుకు రాస్తారో ఏం అర్థమవుతలేదు. సో దాని ద్వారా ఇక ఇంట్లో చెప్పేసిన నాకు నచ్చతలేదు, నేను మానేద్దాం అనుకుంటున్నా కాలేజ్ అంటే. ఫస్ట్ ఒప్పుకోలే, అందరు అనే డైలాగే, చదువుకోకపోతే ఏం చేస్తావు, బయట కూలి పని చేసుకుంటావు, అది ఇది అని చెప్పేసి అన్నారు. సో తర్వాత మెల్లమెల్లగా ఒప్పుకున్నారు. సో అట్లా 1 year వేస్ట్ అయింది. ఆ 1 yearలో యావరేజ్ స్టూడెంట్, ఫెయిల్యూర్ స్టూడెంట్ అని మస్తు ట్యాగ్లు వచ్చినాయి. డ్రాప్ అవుట్ అయిపోయినావు ఇక. తర్వాత మళ్ళీ తర్వాత దెన్ ఆ 1 year గ్యాప్ తీసుకున్న తర్వాత 1 year ఏం చేసినావు? ఈ 1 yearలో బేసిక్గా నేను గేమింగ్ చేసేవాడిని, స్ట్రీమింగ్ చేసేవాడిని. సో ఫస్ట్ యూట్యూబ్లో స్టార్ట్ చేసా. యూట్యూబ్లో చేసిన తర్వాత దెన్ బూయాలో నాకు ఒక ఫ్రెండ్ త్రూ కాంట్రాక్ట్ వచ్చింది. ఓకే. సో దాంట్లో బూయాలో క్లాన్స్ ఉంటాయి అనమాట. బూయాలో నేను ఒక 3 months స్ట్రీమ్ చేసిన తర్వాత నాకు క్లాన్లో ఎంట్రన్స్ వచ్చింది. ఓకే. క్లాన్లో ఏంటి అంటే స్ట్రీమ్ చేసినందుకు మనీ పే చేస్తారు. ఓకే. బూయా వాళ్ళు క్లాన్కి పే చేస్తే దెన్ క్లాన్ మాకు పే చేస్తారు. సో పర్ వాచ్ అవర్కి 2 rupees వచ్చేది. ఓకే. సో అలా 3 monthsలో అరౌండ్ 26,000 వచ్చింది బూయా నుంచి. ఓకే. సో ఆ టైంలో ఇంకా నా 1 year గ్యాప్ కూడా అయిపోయింది స్ట్రీమింగ్ చేస్తున్నా అప్పటికి. అంటే అప్పటికి నీకు ఇది నాలెడ్జ్ అంటే యూట్యూబ్, ఈ స్ట్రీమింగ్ ఇవన్నీ తెలుసా, లేదా నువ్వే సెల్ఫ్ లెర్నింగ్ చేసుకుంటూ వెళ్ళినావు? లేదు, నాకు అరౌండ్ 11 years ఉన్నప్పటి నుంచే ఈ యూట్యూబ్ ఇవన్నీ తెలుసు. ఆ 11 years ఉన్నప్పటి నుంచే కాంటెంట్ క్రియేట్ చేస్తున్నా నేను. ఓకే. ఓకే. క్రేజీ. ప్లస్ రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం, డాన్స్ అవన్నీ చేసేటండి. తర్వాత ఒక బ్రాండ్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అనౌన్స్ చేసారు. సో ఒక కెమెరా కొన్నా OLXలో 1800కి, నికాన్ S300 ఏదో సంథింగ్. సో దాంతో షూట్ చేసిన. అది ఎట్లా షూట్ చేయాలో తెలియదు, కానీ షూట్ చేసిన. అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ మనీ, అల్టిమేట్ గోల్ మనీ. సో మనీ వస్తాయని తెలిసి అట్లా స్టార్ట్ చేసిన. షార్ట్ ఫిల్మ్ తీసినాం, అప్లోడ్ చేసినాం, కానీ సెలెక్ట్ అవ్వలే, ప్రైజ్ రాలే. బట్ ఇంట్రెస్ట్ పెరిగింది దాని మీద, కాంటెంట్ క్రియేషన్ పైన. అరే చెయ్యాలరా, ఫ్యూచర్లో కూడా చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ వచ్చింది. సో అట్లా మెల్లమెల్లగా గేమింగ్లోకి ఎంటర్ అయినా. కరోనాలో గేమింగ్ బాగా ట్రెండ్ అయింది. సో అట్లా గేమింగ్లోకి ఎంటర్ అయ్యి బూయాలో స్ట్రీమ్ చేసి ఇన్కమ్ జనరేట్ చేసి. ఓకే. ఇప్పుడు బూయాలో చేసిన తర్వాత 1 year అయిపోయింది. తర్వాత ఇంటర్ మళ్ళీ జాయిన్ అయినావా? జాయిన్ అయినా. ఎక్కడ? CEC జాయిన్ అయినా, గౌతమి జూనియర్ కాలేజ్, IDPL. ఓకే. మ్యాథ్స్ ఉండదనా? మ్యాథ్స్. ఓకే, రైట్. ఈ 2 years ఎడ్యుకేషన్, కాలేజ్కి వెళ్ళినా? వెళ్ళినా. సో కాలేజ్లో నేర్పించింది ఎంతవరకు నీకు హెల్ప్ అవుతుంది అనిపించింది అప్పుడు? సో చదువుతున్నప్పుడు నాకు మంచిగా అనిపించింది, లైక్ బిజినెస్ గురించి తెలుసుకుంటున్నాం, కొత్త కొత్త షోస్ చూసినప్పుడు. షార్క్ ట్యాంక్ బాగా ఫేమస్ అయింది. సో అట్లా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది బిజినెస్ పైన. జాబ్ పైన కంప్లీట్గా హోప్ పోయింది. జాబ్ వస్తుంది, మనకు జాబ్ వద్దిగా, చేస్తే బిజినెస్ చేయాలి, మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. యాజ్ యూఆర్ హ్యావింగ్ ద సబ్జెక్ట్స్ రైట్, కామర్స్లో కానీ నీకు సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, బిజినెస్ గురించి ఇవే ఉంటాయి టాపిక్స్. కాబట్టి నీ మైండ్ సెట్ ఇంకా బిజినెస్ పైన. అంటే మీకు మోటివేట్ చేస్తుండేనా టీచర్స్ కానీ? అంటే దిస్ మై క్వశ్చన్. అంటే ఒకప్పుడు మేము ఎడ్యుకేషన్ చేసినప్పుడు దే వేర్ నో వన్ హూ యూస్ టు మోటివేట్ అస్. ఇప్పుడు ఎందుకంటే కామర్స్ సబ్జెక్ట్స్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అది. బిజినెస్ గురించి ఉంటుంది, ఒక సింగిల్ పర్సన్ బిజినెస్ ఎట్లా చేయొచ్చు అని ఉంటుంది, సోల్ ప్రొప్రైటర్షిప్ గురించి, పార్ట్నర్షిప్ గురించి, పెద్ద పెద్ద కంపెనీస్ ఎట్లా బిల్డ్ అవుతాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉంటాయి, అండ్ మళ్ళీ నీకు దీనిలో చూసుకుంటే అసలుకి డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఎట్లా ఉండాలి, చాలా టాపిక్స్ ఉంటాయి. ఒక అది చదువుతున్నప్పుడల్లా మనకు ఒక పాయింట్, ఒక బిజినెస్ వచ్చేస్తుంది. వాళ్ళు ఎవరైనా మోటివేట్ చేసిరా అంటే టీచర్స్? ఇప్పుడున్న దాంట్లో టీచర్స్ ఆర్ దే మోటివేటింగ్ దట్ వై కాంట్ యూ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్, మీరు కూడా స్టార్ట్ చేయొచ్చురా అని చెప్పి ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్తూ రియల్ టైమ్ కేస్ స్టడీస్ ఏమైనా చెప్పడం లాంటివి ఉన్నాయా? ఫస్ట్ ఇయర్లో నాకు అంత టీచర్స్ ఏం మోటివేట్ లేదు. బట్ సెకండ్ ఇయర్లో మా ఎకనామిక్స్ మ్యామ్ ప్లస్ కామర్స్ సార్, మా భారతి మ్యామ్ అని ఎకనామిక్స్ మ్యామ్, సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ చేస్తుండే లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేసింది, ఏదైనా డౌట్స్ ఉన్నా అడుగుతుండే, స్టార్ట్అప్స్ గురించి, బిజినెస్ గురించి ఎంకరేజ్ చేస్తుండే. ఓకే. ప్లస్ మా శివ సార్ అని కామర్స్ సార్ ఉంటుండే, ఆయన కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బిజినెస్ గురించి. ఏదైనా డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పర్సనల్గా మెసేజ్ చేసినా కూడా. సో మోటివేట్ చేసిరు బిజినెస్. నేను చెప్పిన వాళ్ళకి ఇట్లా నాకు స్టార్ట్అప్ చేయాలని ఉంది, బిజినెస్ చేయాలని ఉంది అంటే ఐడియా లేదు, బట్ ఎలా చేయాలని చెప్పేసి. సో అలాంటి డౌట్స్ అడుగుతుండే, ఎట్లా స్టార్ట్ చేయాలి అది అని చెప్పేసి. వాళ్ళు అన్ని లీగల్ టర్మ్స్ ఏముంటాయి, ఎట్లా స్టార్ట్ చేయాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఓకే, గ్రేట్. సో ఇంటర్ అయిపోయింది. ఇంటర్లో మళ్ళీ ఏమైనా టచ్ చేసినావు ఇవన్నీ? ఆన్లైన్లో మళ్ళీ రిటర్న్ వచ్చినావు? ఫస్ట్ ఇయర్లో టర్న్ చేయలేదు, కానీ బూయా బ్యాన్ అయిపోయింది అనమాట. ఓకే. నా ఫస్ట్ ఇయర్ ఎండ్ అయిపోయింది. యాప్స్ అన్నప్పుడు బ్యాన్ అయిపోయింది. బూయా బ్యాన్ అయిపోయింది. దెన్ నేనేంటంటే ఒక వీడియో చూసిన అఫిలియేట్ మార్కెటింగ్ గురించి, బట్ అప్పుడు అంత టచ్ చేయలేదు ఫస్ట్ ఇయర్ కాబట్టి. మనకి యావరేజ్ స్టూడెంట్ అని ఒక ట్యాగ్ ఉంది, ప్లస్ స్టడీస్ మీద ఫోకస్ చేద్దామని ఫస్ట్ ఇయర్ మొత్తం స్టడీస్ మీద ఫోకస్ చేసిన. ఓకే. ఫస్ట్ ఇయర్ ఎండ్ అయిపోగానే అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసిన. ఓకే. ఒక ఫ్రెండ్ రిఫర్ చేస్తే
చెప్పిండు ఇట్లా నాకు మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది పర్ వీక్ నాకు 6,000 8,000 వస్తుంది నువ్వు కూడా చేయరా అంటే నాకు 6,000 8,000 అంటే మంచి ఇన్కమ్ 1 వీక్లో. సో చేద్దాం ఒక స్టూడెంట్గా మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి జాయిన్ అయినా. వాడు నాకు ఏం చెప్పిండు స్కిల్ నేర్చుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ కొన్నావా ప్రోడక్ట్ని? కొన్నాను కొన్నా. ఎంత? అది 600 అయితే నాకు 400కి ఇచ్చిండు. ఓకే, నీకు 400కి వచ్చింది. నీ వర్క్ ఏంది? నా వర్క్ నాకు తెలియదు. ఫస్ట్ జాయిన్ అయినా వాడు ఏం చెప్పిండు స్కిల్ నేర్పిస్తారా అన్నాడు. ఏం స్కిల్ నేర్పిస్తాడో నాకు తెలియదు. అయితే ఏమన్నాడు ఫస్ట్ ఒక 10 వీడియోస్ పంపించిండు. ఆ 10 వీడియోస్లో ఏముంది వేరే తోడికి కోర్స్ అమ్మరా అన్నాడు. వేరే తోడికి నేను ఎందుకు కోర్స్ అమ్మాలా అన్నా. అంటే పిచ్చి తిల్లు తిడతారు బయట జనాలు, ఈ కోర్సులు అమ్మ నీకు వస్తే సేల్స్ పర్సన్ అంటారు. సో అయితే నేను కోర్స్ అమ్మలేనురా నాకు ఏదైనా స్కిల్ నేర్పి అని చెప్పిన. అరే వెబ్సైట్లో వీడియో ఎడిటింగ్ కోర్స్ ఉంటుంది, నువ్వు ఏం చేస్తావు అంటే 4,000 కోర్స్ తీసుకో, దాంట్లో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు, మంచి ఇన్కమ్ ఉంది బయట అన్నాడు. సరేరా వీడియో ఎడిటింగ్ అన్నాడు అని చెప్పేసి 4,000 కోర్స్ తీసుకున్నాను. పెట్టినావు. బూయాలో ఇన్కమ్ వచ్చినప్పుడు కొంచెం అమౌంట్ మమ్మీ అకౌంట్కి వేయించి కొంచెం అమౌంట్ హోల్డ్ చేయించిన అతని దగ్గరనే. ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన. ఓకే. సో ఏంది వీడియో ఎడిటింగ్ చేసిన, చూసిన మొత్తం చూసిన, ఒక సర్టిఫికేట్ ఇచ్చిండు. కానీ నాకేం అర్థం కాలేదు వీడియో ఎడిటింగ్. వాడు ఏదేదో చేస్తుండు, కట్ అని స్ప్లిట్ అని అది ఇది అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. సో నేను ఏం చేసిన, అరే నాకు అర్థం అవుతలేదు, వేరేది ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే చెప్పని చెప్పిన. అరే దీంట్లో ఇక ఇదే ఉంటుంది, నువ్వు కోర్స్ అమ్ము లేకపోతే నీకు పైసలు రావు అన్నాడు. అరే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, అరే అట్లీస్ట్ నేను పెట్టిన పైసలు కూడా వస్తలేవు నాకు, సేవ్ చేసిన ఆ పైసలు. అట్లీస్ట్ నేను పెట్టిన 4,600 నాకు రిటర్న్ రావాలని చెప్పేసి కోర్స్ అమ్మడం స్టార్ట్ చేసిన. ఎఫ్బి యాడ్స్ అని చెప్పించిన. ఎఫ్బి యాడ్స్ నుంచి నాకు ఒకటి ఏంటంటే సేల్స్ మంచి స్కిల్ ఉంది. లైక్ ఎక్కడైనా ఒకటి మాట్లాడుతుండంటే నేను వాడి మాటల్లోనే అమ్మేస్తా ఏదైనా. సో అట్లా జనాలకి అమ్మడం స్టార్ట్ చేసిన కోర్స్. నేను ఇన్కమ్ వస్తుందని చెప్పలే, ఎక్కడ రివీల్ చేయలేదు. బట్ ఏంటి అంటే స్కిల్ నేర్పిస్తా అని చెప్పిన. నేను వీడియో ఎడిటింగ్ నేర్పించిన వాళ్ళకి, నేను నేర్చుకొని వాళ్ళకి నేర్పించిన. బట్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి ఇన్కమ్ కోసమే వచ్చారు వాళ్ళు. సో ఇప్పుడు నాకే క్లయింట్స్ లేరు వీడియో ఎడిటింగ్కి, వాళ్ళకేమి ఇస్తాం. సో నేను వాళ్ళకి కోర్స్ అమ్మాలరా అని చెప్పాను. అయితే అందరూ ట్రిగర్ అయిపోయారు, అరే ఏంద్రా ఫస్ట్ ఏమో స్కిల్ నేర్పిస్తా అన్నావు ఇప్పుడేమో కోర్స్ అమ్మంటున్నావు అని. సో ఏం చెప్పిన, అరే కొద్ది రోజులు ఆగండి నేను అమౌంట్ రీఫండ్ చేసేస్తా అని చెప్పిన. సో 3 months అయింది, 26,000 ఇన్కమ్ దాంట్లో. సో దాంట్లో ఏం చేసిన, అమౌంట్ రాగానే వాళ్ళకి రీఫండ్ ఇచ్చేసిన 90%. ఇంకా 10% ఏంది అంటే హోల్డ్ చేసిన, లేదు కొద్దిసేపు అయినా కొద్ది రోజులు అయినాక ఇస్తా అని చెప్పేసిన. సో అక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ బంద్ చేసిన. ఇంకా ఇది మన వల్ల అవ్వదు, వర్కౌట్ కాదని ఈ కోర్సులు అమ్మడం ఎక్కడో ఒక చోట ఎండ్ అయిపోతుంది. కంప్లీట్ ఏంది అంటే ఒక పిరమిడ్ స్కీమ్ లాగా అది. ఎక్కడో ఒక చోట ఎండ్ అయిపోతుంది, మనకు వర్కౌట్ అవ్వదు, ఎవడో టాప్ ఉన్నోడే వర్కౌట్ అవుతుంది అని బంద్ చేసిన. సో దెన్ ఏం చేసిన అంటే వాళ్ళకి గ్రాఫిక్ డిజైనింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన. ఆ ప్లాట్ఫామ్స్కి వాళ్ళకి ఇన్స్టా పేజెస్ ఉన్నాయి. సో నాకు మేజర్ డ్రాబ్యాక్ ఏం కనిపించింది అంటే వీళ్ళు పోస్టర్స్ అప్లోడ్ చేస్తలేరు. వాళ్ళకి పోస్టర్ చేయాలంటే గ్రాఫిక్ డిజైనర్ కావాలి. అప్పుడు మంచి ట్రెండ్ వచ్చింది అనమాట, ఇలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేద్దామని చెప్పి. ప్రతి ఒక్కటి ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాడే, వాళ్ళందరూ క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి నేను గ్రాఫిక్ డిజైనింగ్ వాళ్ళందరికి పిచ్ చేసిన. అంటే మనకి తక్కువ ఎంత వచ్చినా వాళ్ళకి రిఫండ్ ఇచ్చేయడానికి అని చెప్పేసి స్టార్ట్ చేసిన. వాళ్ళందరికి పిచ్ చేసిన. 8 మెంబర్స్కి ప్రొవైడ్ చేసిన నేను. 8 మెంబర్స్కి పర్ మంత్ గ్రాఫిక్ డిజైనింగ్ సర్వీసెస్ ప్రొవైడ్. ఇట్లా గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏ టూల్స్ నువ్వు చేస్తుండే? క్యాన్వా. వాళ్ళకి క్యాన్వానే ఎక్కువ చేసే పనికి. సో ఏంటంటే క్యాన్వాలో చేసిన. ఒక పోస్టర్కి 80 రూపీస్ తీసుకుంటుండే. 80 రూపీస్కి ఒక పోస్టర్. సో దాని నుంచి వచ్చిన మనీ వాళ్ళకి రీఫండ్ ఇచ్చేసి మిగతా అమౌంట్ నా దగ్గర పెట్టుకున్నా. సో ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్లో కొంతమంది ప్లస్ నాకు స్ట్రీమింగ్ చేసేటప్పుడు కొంతమంది పరిచయం అయ్యిండే. మేమేమనుకున్నాం, మేమందరం కలిసి ఒక ఏజెన్సీ స్టార్ట్ చేద్దాం చిన్నగా. దాంట్లో ఒక వెబ్ డెవలపర్ ఉన్నాడు. సో అతను వెబ్ డెవలపింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు. మేము ఇంకా డిజిటల్ ప్రొడక్ట్స్ సెల్ చేద్దాం అనుకున్నాం. ఇదంతా నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడేనా? ఇంటర్ సెకండ్ ఇయర్లో ఇదంతా. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే. సో ఇదంతా నేర్చుకుంటున్నాం మెల్లమెల్లగా. ఏజెన్సీ స్టార్ట్ చేసినాం. డిజిటల్ ప్రొడక్ట్స్, ఇప్పుడు మాకు డిజిటల్ ప్రొడక్ట్స్ కావాలి, వేరే టోన్ దగ్గర నుంచి కొనుక్కుంటుండే మేము. తక్కువ రేట్కి కొనేసి ఎఫ్బి యాడ్స్ రన్ చేసి కంప్లీట్ ఆటోమేట్ చేసినాం. ఇంకా ఒక ఫనల్ క్రియేట్ చేసినాం. వాడు వస్తాడు, వాడికి ఏదైతే ప్రోడక్ట్ కావాలో అక్కడ క్లిక్ చేస్తాడు, కొనుక్కుంటాడు. సో వాడు అట్లా కొనుక్కుంటుండే. ప్లస్ మాకు వెబ్ డెవలపింగ్ కూడా కొన్ని 5,000 అని చెప్పేసి 10,000 అని చెప్పేసి వస్తుండే. బట్ ఏంటి అంటే ఇక్కడ మేము 4 మెంబర్స్ ఉన్నాం. 4 మెంబర్స్ మాకు మనీ సరిపోతులే, డిస్ట్రిబ్యూట్ అయ్యేసరికి ఏం మిగలకపోతుండే. సో దెన్ ఏంటి అంటే రూటర్లో కాంట్రాక్ట్ వచ్చింది నాకు. ఈ ఏజెన్సీలో ఉంటుండే రూటర్లో కాంట్రాక్ట్ వచ్చింది. అప్పుడు నేను స్ట్రీమర్ అని చెప్పేసి కాంట్రాక్ట్ ఇచ్చారు. పర్ వీక్ 5 వీడియోస్ 6 వీడియోస్ పోస్ట్ చేయాలి. వాడు నాకు 750 రూపీస్ ఇస్తాడు పర్ వీక్. 1 minute రీల్స్ పోస్ట్ చేయడం అంటే అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. మనం ఏదో ఒక యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసి పోస్ట్ చేయొచ్చు. చేసిన ఇక గేమింగ్ వీడియోస్ అప్లోడ్ చేసిన దాంట్లో.
సో అట్లా ఒక 1 మంత్ చేసిన దాంట్లో అక్కడ నుంచి వచ్చిన సేవింగ్స్ ఇక్కడ నుంచి వచ్చిన సేవింగ్స్ సరిపోతలేవు. ఓకే. దాంట్లో మనీ వస్తున్నాయి బట్ అంత రావట్లేదు, ఎందుకంటే 4 మెంబర్స్ షేర్ చేసుకోవాలి ఎక్స్పెన్సెస్ పోయిన తర్వాత. దెన్ ఇక్కడ 750 ఏం సరిపోతలే. ఏంటంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ అని చెప్పేసి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఇట్లా, అరే ఇంతే వస్తాయి రా పర్ మంత్ అని చెప్పేసి. ఓకే. బట్ అప్పుడు ఏమనిపించిందా, ఇంతేనా ఈ లిమిట్ ఇంతేనా అని అనిపించింది. సో ఏం చేసినాం, పెద్ద క్లయింట్స్ని పిచ్ చేయడం స్టార్ట్ చేసినాం ఏజెన్సీలో. ఒకడు ఓకే చెప్పిండు 6 monthsకి 2 lakhs అని చెప్పేసి. మాకు అక్కడ 6 monthsకి 2 lakhs అన్న మ్యాటర్ ఫిక్స్ అయిపోయింది. 2 lakhs 6 months కానీ మేము 2 lakhs ఫిగర్ నీకు సెట్ అయిపోయింది మైండ్. 2 lakhs రా అనే ఒకటి ఫిక్స్ అయింది, కానీ 6 monthsకి చేయాలని చెప్పేసి అది ట్రిగర్ అవ్వలేదు. సో అది ఓకే చెప్పేసినాం. 50% పేమెంట్ తీసుకున్నాం, వర్క్ చేసినాం. మీ మార్కెటింగ్ చేశారు. వాళ్ళు 100 reels సంథింగ్ చేయమన్నారు. వాళ్ళు ఇచ్చే బ్రాండ్స్కి వాళ్ళు ఏ బ్రాండ్ అన్ని మిక్స్ బ్రాండ్సా? వాడు అప్పుడప్పుడు మనకి ఇస్తాడు, ఇది డీటెయిల్స్ మీరు దీని మీద రీల్స్ క్రియేట్ చేయమని. ఓకే. క్యాప్ కట్ యూజ్ చేస్తారు. వీడియో మీమ్స్ అయితే పోస్టర్ మీమ్స్ ఎక్కువ చేయకపోతుండే, ఓన్లీ వీడియో మీమ్స్ చేస్తుండే. ఓకే. సో 100 reels చేసేటోళ్ళం, ప్లస్ ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి వాళ్ళకి. ఓకే. సో వెబ్సైట్ డెవలప్ చేసినాం. 50% పేమెంట్ తీసుకున్నాం. మిగతా 50% 3 months అయిన తర్వాత ఇస్తామని. 3 months అయింది, మేము ఆల్మోస్ట్ సగం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం. ఇంకా 50% పేమెంట్ వచ్చింది. సో మా టీమ్మేట్ మమ్మల్ని అందరినీ బ్లాక్ చేసింది. ఎవరా టీమ్మేట్? అంటే మా దగ్గర అకౌంట్స్ లేవు, బ్యాంక్ అకౌంట్స్ లేవు. మేము అప్పుడు అండర్ 18 కదా. సో ఆమె అకౌంట్లో పడతాయి అకౌంట్. అంటే మీ టీం మెంబర్లో ఒక లేడీ ఉంది, అమ్మాయి అకౌంట్కే క్లయింట్ మనీ పంపించిండు. ఫస్ట్ 50% పంపించినప్పుడు షేర్ అయింది. సెకండ్ 50% వేసినప్పుడు అమ్మాయి మిమ్మల్ని బ్లాక్ చేసి అంతే పైసలు తీసుకొని అంతేనా? బ్లాక్ చేసింది. ఎందుకు బ్లాక్ చేసిందో రీజన్ తెలియదు. సో ఏం చేసినాం, క్లయింట్కి అయితే మొత్తం వర్క్ ప్రొవైడ్ చేసినాం, బట్ ఇక ఫ్రీగా ప్రొవైడ్ చేసినట్టు అనిపించింది అది. అంతే కదా, మాకు మేము వర్క్ చేసినట్టు. డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తుండే ఆయన వర్క్స్ మీద మీరు? ఎడిటర్కి మేము పే చేసేటోళ్ళం, మేము చేసేటోళ్ళం కాదు. సో ఎడిటర్కి పే చేసేటోళ్ళం. వాడు సర్వీసింగ్ టైప్, ఇంకా మీరు వర్క్ తీసుకొని వేరే వాళ్ళతో చేపిస్తుండే, కమిషన్ బేస్డ్. ఇంకా సో అక్కడే మాకు ఎక్స్పెన్సెస్ అంతా పోతుండే కదా. మాకు 0 rupees వచ్చింది ఇంకా అక్కడ నుంచి. అంతే. సో అక్కడ మాకు ఒక ఎడిటర్ది వర్క్ చేయడానికి ఒక 2 hours టైం పడుతుండే, 1 day అతను డీటెయిల్స్ ఇస్తే. సో మనీ ఏం రాలేదు. సో అక్కడికి ఏజెన్సీ స్టాప్ చేసేసినాం. ఇంకా స్టాప్ అయిపోయింది 2024 Februaryలో. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఆగిపోయింది. సో ఇంకా ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఓకే. ఇది ఆపేసి ఎగ్జామ్ మీద పోయినాం. మళ్ళీ ఒక మెరిట్ స్టూడెంట్ అని ట్యాగ్ కావాలి, అందరికి ప్రూవ్ చేసుకోవాలి మనం మెరిట్ స్టూడెంట్ అని చెప్పేసి మళ్ళీ స్టడీ మంచిగా. సార్ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తుండే, వాళ్ళకి డౌట్స్ అడగడం, నాకు ఏమైనా క్లాస్ అర్థం కాకపోతే మెసేజ్ చేయడం, ఇవన్నీ చేసి మంచిగా ఎగ్జామ్స్ రాసిన. ఓకే. ఎగ్జామ్స్ మొత్తం 92% ఇంటర్లో నాకు అయిపోయింది. మేలో రిజల్ట్స్. సో ఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి March 15th. ఓకే. March 15th ఇంకా మళ్ళీ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్లో. ఓకే. సో అప్పటిదాకా ఏంటంటే టచ్ చేయలేదు ఈ జర్నీలో, ఈ గ్యాప్లో. కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన, బిజినెస్ కంటెంట్, మనకి బిజినెస్ అనేది ఫిక్స్ అయిపోయింది కదా మైండ్లో, ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి. సో ఏం చేసిన అంటే షార్క్ ట్యాంక్ అవి ఇవి చూసి మెల్లమెల్లగా బిజినెస్ గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేసి, AI tools 30 days AI tools ఫర్ బిజినెస్ అని చెప్పేసి ఒక సిరీస్ స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్లో. చరణ్ టాక్స్ అని ఫస్ట్ పేజ్ ఉండే నాది. సో దాంట్లో ఏం చేసినామంటే 30 days AI tools స్టార్ట్ చేసినాం. ఎవ్రీడే ఒక కొత్త AI tool. అది నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా వీడియో పోస్ట్ అవ్వాలి. ఓకే. బయటికి వెళ్ళినా సరే ఆ టైంకి ఇంటికి వచ్చి వీడియో ఎడిట్ చేసుకొని పోస్ట్ చేస్తుండే. ఓకే. సో అది చేసిన తర్వాత దెన్ ఏం చేసినామంటే 30 days పోస్ట్ చేసిన కంటిన్యూస్గా, ఎవరితో కాంటాక్ట్లో లేను. 30 days పోస్ట్ చేసిన. ఒకటే ఫ్రెండ్ ఉండే నాకు, ఆమె సపోర్ట్ చేసింది అనమాట మంచిగా. సో ఆమె చెప్తుండే ఏమైనా సిచ్యువేషన్ వస్తే నేను ఇట్లా ఆమెకు మెసేజ్ చేస్తుండే. ఆమె ఆ సొల్యూషన్ ఇవ్వకపోతుండే కానీ మోటివేషన్ ఇస్తుండే అనమాట. సో అట్లా 30 days పోస్ట్ చేసినాం. పోస్ట్ చేసిన తర్వాత ఏమైందంటే 200 followers వచ్చారు 30 daysలో. అరే నాకు స్టార్టింగ్లో 1000 followers అనేది పెద్ద ఇమేజ్, నాకు ఒకటి 1000 followers అంటే పెద్ద నెంబర్ అనేసి. అది మనకు 200 followers వచ్చారు అంటే 20% గోల్ రీచ్ అయినాం. ఇంకా 80% ఉంది, చేద్దాం కన్సిస్టెంట్గా చేద్దాం అని చెప్పేసి ఇంకో సిరీస్ స్టార్ట్ చేసినాం. 48 Laws of Power అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది రాబర్ట్ గ్రీన్ది. సో దాన్ని ఏం చేసినామంటే 48 laws ఎవ్రీడే ఒక లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది హిందీలో బాగా ట్రెండ్ అయింది కంటెంట్, హిందీలో తీసుకొచ్చి తెలుగులో రీక్రియేట్ చేసాం అంతే. సో 21st లా బాగా వైరల్ అయిపోయింది. 21st లాకి అరౌండ్ 3 daysలో 1 lakh views క్రాస్ అయిపోయినాయి. సో అక్కడ నుంచి 4000 followers
ఒక వీడియో తోటి ఒక రీల్ తోటి 4,000 ఫాలోవర్స్ వచ్చారు. May 7th 1,000, May 10th ఈ గ్యాప్లో 4,000. సో ఇంకో 2 days అయితే 5,000 కూడా రీచ్ అయిపోతుంది అనుకున్నాను. బట్ అక్కడ ఒక ఫుల్ స్టాప్ పడింది. పేజ్కి కమ్యూనిటీ గైడ్ లైన్స్, స్ట్రైక్ పడదా? రీజన్ తెలీదు, రిక్వెస్ట్ రివ్యూ ఆప్షన్ రావట్లేదు. ఏడ రివ్యూ చేయాలి ఇప్పుడు? అంత కష్టపడిన పేజ్, ఆల్మోస్ట్ 3 months కష్టపడ్డ పేజ్ ఇట్లా రీచ్ డౌన్ అయిపోతుంది అని ఒక చిన్న థాట్ ఉండే. అయినా కంటెంట్ పోస్ట్ చేసిన. 21st అయింది, ఆ 48 laws of power కంప్లీట్ చేసిన. దాని తర్వాత కూడా 100 days కన్సిస్టెంట్గా పోస్ట్ చేసిన. అయినా నో రీచ్. నాకు నార్మల్గా 1 వీడియోకి ఆ 4,000 ఫాలోవర్స్ అయినప్పుడు 1 వీడియోకి 1,000 వ్యూస్ దాటడానికి ఒక 12 hours టైం పడుతుంది. ఆ స్ట్రైక్ ఎప్పుడైతే పడిందో 1 వీడియోకి 1,000 వ్యూస్ రావడానికి 5-6 days టైం పడుతుంది. ఒక్కరోజు వీడియో పెడితే 200 వ్యూస్ 24 hours. లేదు ఇక మోటివేషన్ ఉన్నది కాస్త దిగిపోయింది. అరే వీడియోస్ పోస్ట్ చేయాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్లో ఉండే. ఇంకా ఈ పేజ్ వర్కౌట్ అవుతుందా, నా హార్డ్ వర్క్ మొత్తం ఫెయిల్ అయిపోతుందని. అయినా కూడా ఇంకా నన్ను నేను పుష్ చేసుకుంటా, పోస్ట్ చేద్దాం. ఒక్క వీడియో నుంచి 1,000 ఫాలోవర్స్ వచ్చారు, ఇంకొక వీడియో వైరల్ అయితే 10,000 కొట్టేయచ్చు అని చెప్పేసి. ప్లస్ ఏంటి అంటే ఇంకో మిస్టేక్, నేను ఒక పర్టికులర్ నిష్కి స్టిక్ అవ్వాలి. ఆడేదో పోస్ట్ చేసిన అది వైరల్ మనం పోస్ట్ చేద్దాం. వీడియో అది పెట్టిండు, బుక్ ఒకటి పెట్టిండు, బిజినెస్ ఒకటి పెట్టిండు, కమెడియన్ అని అది ఇది అన్నీ ట్రై చేసిన. అన్నిట్లో కొంచెం స్టెప్ వేసి వచ్చిన. సో ఏంటి అంటే నా టార్గెట్ ఆడియన్స్ నాకు ఐడియా లేరు, నేను ఎవరిని టార్గెట్ చేయాలో అర్థమైతే లేదు. ఒకటి కామెడీ రీల్ చూసి ఫాలో కొడుతుండు, వాడు నెక్స్ట్ డే బుక్ రీల్ చూసి అన్ఫాలో కొడతాడు. అంతే కదా. సో ఎక్కడైతే ఫాలోవర్స్ ఉన్నా అక్కడనే స్టక్ అయిపోయారు ఇక 4,500. ఓకే. బట్ ఏంటి అంటే నాది ఎక్కువ మందికి రీచ్ అవ్వకపోయినా క్రియేటర్స్కి రీచ్ అయ్యేది. సో నవీన్ బ్రో, మన జాయిన్ నవీన్ బ్రో అండి. సో ఆ బ్రోకి రీల్ రీచ్ అయింది ఒకటి, ఇంట్రోవర్ట్ టు ఎక్స్ట్రోవర్ట్ సిరీస్ అని చేసిన. సో హైలైట్ ఏంటంటే నేను ఇంట్రోవర్ట్, నేను జనాలను ఎక్స్ట్రోవర్ట్ మారుద్దామని ట్రై చేసాను. నేను కూడా మారదామని చెప్పి ఆ ప్రాసెస్లో నువ్వు కూడా చేంజ్ అవ్వచ్చు. నేను కూడా చేంజ్ అవ్వచ్చాను. బట్ ఏంటంటే చేంజ్ అవ్వలేకపోయినా. జాయిన్ నవీన్ బ్రో మెసేజ్ చేసిండు, సిరీస్ బాగుంది బ్రో అని చెప్పేసి. సో మెల్లగా బ్రోతో టచ్లోకి వచ్చిన, మాట్లాడిన. అట్లా బ్రో ఒక ఈవెంట్ హోస్ట్ చేసిండు అనమాట August 4th. ఈవెంట్ అటెండ్ అయినా నేను. సో దాంట్లో నాకు కొంతమంది క్రియేటర్స్ ఒక 4 పరిచయం అయ్యారు. సో వాళ్ళతోని మంచిగా మాట్లాడుతూ రెగ్యులర్గా, ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు ఆ ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా, ఎక్కువ మంది లేరు, ఒకరిద్దరు ఉంటుండే. సో ఆ 4 ఏదైతే ఉందో 4 మెంబర్స్ క్రియేటర్స్, వాళ్ళతో నేను రెగ్యులర్గా మాట్లాడుతుండే, ఇట్లా సజెషన్స్ తీసుకుంటుండే, గైడెన్స్ తీసుకుంటుండే. సో ఒక బ్రో ఏమన్నాడు, ఇక సెప్టెంబర్ స్టార్టింగ్లో ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నువ్వు కంటెంట్ క్రియేషన్ ఆపేసాయి బ్రో అన్నాడు. ఎందుకు? రీచ్ పోతలేదు. డైరెక్ట్ చెప్పేసిండు, బ్రో వేస్ట్ బ్రో నీ కంటెంట్, నువ్వు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావు, గ్రో అవ్వదు పేజ్, అయితే వేరే పేజ్ క్రియేట్ చేసి ప్యారలల్గా పోస్ట్ చేయ అన్నాడు. సో ఒక థాట్ అయితే వచ్చింది, అరే వేరే పేజ్ క్రియేట్ చేస్తే అయిపోతుండే, ఎప్పుడో క్రియేట్ చేస్తే అయిపోతుండే అని చెప్పేసి. సో సెప్టెంబర్ స్టార్టింగ్లో పేజ్ క్రియేట్ చేసిన. కంటెంట్ ఏం పోస్ట్ చేయాలో అర్థమవుతలేదు. ఈ పేజ్లో పోస్ట్ చేస్తలేను, ఆ పేజ్లో పోస్ట్ చేస్తలేను. సో ఏంటంటే ఇన్యాక్టివ్ అయిపోయినా 1 month వరకు. సెప్టెంబర్ ఎండింగ్లో కొత్త పేజ్లో హౌ టు గ్రో ఆన్ ఇన్స్టాగ్రామ్ అని సిరీస్ స్టార్ట్ చేసిన. సో ఏంటంటే ఈ చరణ్ టాక్స్లో నేను ఏదైతే మిస్టేక్స్ అన్నీ చేసినానో ఆ పేజ్లో ప్రజెంట్ చేసిన. సో మెల్లమెల్లగా నాకు ఆల్గరిథం గురించి కొంచెం ఐడియా వచ్చింది. అరే ఓకే, ఒక పర్టికులర్ నిష్ సెలెక్ట్ చేసుకోవాలి, టార్గెట్ ఆడియన్స్ని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళకి రీచ్ అవ్వాలి, ఎంగేజ్మెంట్ రావాలి, అన్నీ మెల్లమెల్లగా అర్థమవుతున్నాయి. అప్పటికి నేను కొన్ని వర్క్షాప్స్ అటెండ్ అవుతున్నా నార్త్ వాళ్ళవి. నాకు అర్థమైంది ఇక తెలుగులో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు లేడు, చాలా తక్కువ మంది ఉన్నారు, మనం చేద్దాం, వాళ్ళకి కంటెంట్ క్రియేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, గ్రోత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చేసినాం. 1 week సిరీస్లో నాకు 200 ఫాలోవర్స్ వచ్చారు. 1 week సిరీస్లో 7 daysలో కొత్త పేజ్కి ఎంతమంది? 200 ఫాలోవర్స్. సో నాకు అప్పుడు 30 days టైం పట్టిన దానికి ఇప్పుడు 1 weekలో వచ్చారు. ఎందుకంటే ఆ 30 days ఎక్స్పీరియన్స్ అయినా నేను. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ ఇంక్లూడ్ చేసిన. 200 ఫాలోవర్స్. దెన్ మళ్ళీ అక్టోబర్లో ఏం పోస్ట్ చేయాలో అర్థమవుతలేదు. గ్రో ఎట్లా అవుతారని చెప్పేసి పోస్ట్ చేసిన. ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్ ఎట్లా చేస్తారని చెప్పేసి పోస్ట్ చేద్దాం అనుకున్నా. మా ఫ్రెండ్ అని ఒక ఆమెని చెప్పిన. సో ఆమెకు మెసేజ్ చేసి ఏం చెప్పిందంటే ఏదో ఒకటి పోస్ట్ చేయాలన్నది. ఏదో ఒకటి పోస్ట్ చేయాలంటే ఆమె కింద మెసేజ్ చేస్తా అంటే అడిగినా ఏది పోస్ట్ చేయాలని చెప్పేసి. సొల్యూషన్ అయితే ఎవరు ఇవ్వలే నాకు, జస్ట్ మోటివేషన్ ఇచ్చేటోళ్ళు. అదైనా మోటివేషన్ ఇచ్చేటోళ్ళు అయినా ఉన్నారు అట్లీస్ట్. సో ఏం చేసిన అంటే October 10th అట్లా స్టార్ట్ చేసిన సిరీస్. అక్టోబర్ స్టార్టింగ్లో ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది, 10K ఫాలోవర్స్ రీచ్ అవుతాం అక్టోబర్ ఎండింగ్ వరకు అని చెప్పేసి. 10K ఫాలోవర్స్ ఎట్లయినా హిట్ చేయాలరా అని ఒక మైండ్లో ఒక థాట్ ఉంది. నేను స్టోరీ పెట్టినా. 200 ఫాలోవర్స్లో ఒక 2-3 మెసేజ్ చేసింది నాకు, బ్రో ఇప్పుడు 200 ఉన్నారు కదా, 10K నిజంగా హిట్ చేస్తావా అన్నారు. అయితే
చేద్దాం బ్రో అని చెప్పిన. నాకు ఒక ఐడియా లేదు ఎట్లా చేస్తామని చెప్పేసి. సిరీస్ అయితే కంటిన్యూ చేసిన. అక్టోబర్ ఎండింగ్ వరకు 10K ఫాలోవర్స్ అకౌంట్లో వచ్చారు. ఓకే. అప్పుడు ఒకటి కామెంట్ పెట్టిండు అనమాట అక్టోబర్ స్టార్టింగ్. బ్రో ఫస్ట్ నువ్వు గ్రో అవు బ్రో అన్నాడు. 200 ఫాలోవర్స్ ఉన్నప్పుడు నేను ఏం రిప్లై ఇచ్చిన 21 days ఆగు బ్రో అన్న. కరెక్ట్ ఆ డేట్కి నాకు 10K ఫాలోవర్స్. అది ఎట్లా అయ్యారో నాకు తెలియదు, కానీ రీచ్ వచ్చింది, ఫాలోవర్స్ అయ్యారు. ఇక మస్తు ఖుషి అయిపోయినా. ఇప్పుడు ఏంటి అంటే మెల్లమెల్ల క్లయింట్స్ మెసేజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ 10,000 వచ్చిన తర్వాత స్టార్టింగ్లో నేను స్టోరీ పెట్టినా కదా, దాన్ని అచీవ్ చేసిన. సో ఇది 21 days బిఫోర్, ఇది 21 days ఆఫ్టర్ అని చెప్పేసి. అది అవుతారని తెలియదు, అయినా కూడా అన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా, ప్రూఫ్స్ తీసి పెట్టుకున్నా, ఇవన్నీ వీళ్ళకి చూపించడం స్టార్ట్ చేసిన. నీ పేజ్ కూడా ఇట్లా గ్రో చేస్తా అని చెప్పేసి. అప్పటికి వర్క్షాప్స్ అటెండ్ అవుతున్నా, మెల్లమెల్ల నేర్చుకుంటున్నాను. నేను తెలుగులో ఈ సర్వీసెస్ ఒకటి ప్రొవైడ్ చేస్తలేడు, పర్సనల్ బ్రాండింగ్ గురించి లేకపోతే ఇన్స్టాగ్రామ్ గ్రోత్, ఆర్గానిక్ గ్రోత్ గురించి. ఏం చేసినాం, అరే మనం సర్వీసెస్ స్టార్ట్ చేద్దాం, మనం పర్సనల్ మెంటర్షిప్ స్టార్ట్ చేద్దాం. సో మెల్లమెల్లగా క్లయింట్స్ని తీసుకోవడం స్టార్ట్ చేసిన. నేను టోటల్ 12 clientsకి వర్క్ చేసిన. దాంట్లో 8 members గ్రో అయింది, పేజ్ గ్రో అయింది. దెన్ ఇంకా మిగతా వాళ్ళది ప్రజెంట్ ఇంట్రెస్ట్ లేదు కాంటెంట్ క్రియేట్ చేయడానికి, ఇప్పుడు టైం లేదు. సో ఫ్యూచర్లో వాళ్ళు మెసేజ్ చేసినా నేను గైడెన్స్ చేస్తాను వాళ్ళకి. ఓకే. సో ఇట్లా కంటెంట్ క్రియేషన్ చేసుకుంటా పోతున్నాం. మరి ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ డిగ్రీ BBA జాయిన్ అయినా. ఓకే. అది రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డేనే BBA జాయిన్ అయిపోయాను. BBA జాయిన్ అయినా ఎందుకంటే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది మనకి, అప్పటికి బిజినెస్ కాంటెంట్ చేస్తున్నాము. సో అరే ఇది నేర్చుకుంటే నెక్స్ట్ మనం బిజినెస్ పెట్టేయచ్చు, సెటిల్ అయిపోవచ్చు లైఫ్లో, జాబ్ అనే ఒక మాట ఉండదు అని చెప్పేసి చేసిన. BBA తీసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే, ఒకడేమో మ్యాథ్స్ రాదని వచ్చిండు, అంటే నాకు నా మైండ్ సెట్కి సెట్ అయ్యేటోళ్ళు ఎవరు లేడు. ఒకడు మ్యాథ్స్ రాదని వచ్చిండు, ఒకడేమో బ్రో నాకు సైన్స్ అంటే ఇష్టం లేదు, నేను MPC తీసుకున్నా, BScకి పోదామంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఒకడేమో BBAకి ఎందుకు ఒకడికి BBA ఫుల్ ఫామ్ తెలియదు, ఒకడేమో BBAకి ఎందుకు వచ్చినవరా అంటే ప్రొఫెషనల్ కోర్స్ బ్రో అన్నాడు. నా మైండ్ సెట్ సెట్ అయ్యాడు అయితే ఎవరు దొరకలేడు. ఈ కాలేజ్లో కూడా మనకు సెట్ కాదనుకున్నా. ఇక కాడికి కాలేజ్ పోతున్నామా, క్లాస్ వింటున్నామా, వస్తున్నామా, అంతే. అంటే నాకు ఒక క్వశ్చన్, ఇప్పుడు BBA ఇప్పుడు జాయిన్ అయ్యారు కదా, కంప్లీట్గా బిజినెస్ రిలేటెడ్ కోర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నీ మైండ్ సెట్ ఒకలాగా ఉంది. నువ్వు ఆల్రెడీ మీ క్లాస్లో ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్? 50 మెంబర్స్లో అసలుకి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంది? జస్ట్ ఐ వాంట్ టు నో ద స్టూడెంట్ మైండ్ సెట్. ఈ ఏజ్లో వాడి మైండ్ సెట్ ఎట్లుంటుంది కాలేజ్? హూ ఆర్ ప్యాషనెట్, లైక్ హూ వాంట్ టు, అంటే నేను ఒకటి అనుకున్నా చేయడానికి, నేను BBAలో నేను నేర్చుకోవచ్చు అనే టైం ఇచ్చే వాళ్ళు ఎంతమంది, అటు అసలుకి వాడి గోల్ ఏందో తెలియదు, జస్ట్ ఇంటర్ అయిపోయింది కాబట్టి ఈ బీటెక్లు డిగ్రీలు చేసి తలకాయ నొప్పి కంటే BBA కోసం హాఫ్ డేనే కదా మీ కాలేజెస్ ఉండేది, హాఫ్ డే చేయొచ్చు, చిల్లు కొట్టవచ్చు, టైంపాస్ చేయొచ్చు, లైఫ్ని ఎంజాయ్ చేద్దామని వచ్చే బాపత ఉంటారు కొంతమంది. అట్లా ఎంతమంది, అంటే ఎక్సౌంట్ యువర్ అబ్జర్వేషన్? నేను ఇంటరాక్ట్ అయినంత వరకు అందరు అదే బ్యాచ్, ఎంజాయ్ చేద్దాం, లైఫ్ చిల్ ఉంటుంది, హాఫ్ డే ఉంటుంది, పోదాం, జెప్టో జొమాటో అంతే, తిందాం మంచిగా. బిజినెస్ గురించి ఒక్కడి కూడా థాట్ లేదు. ఓకే. కొంతమంది బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వస్తారు కదా పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ గోల్డ్ షాప్స్ ఉంటాయి, కొంతమందికి ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ బిజినెస్లో ఉంటారు, వాళ్ళ పిల్లల్ని కూడా ఇట్లాంటి దాన్ని నేర్పిస్తే వాళ్ళ బిజినెస్ హెల్ప్ అవుతాయని కూడా పంపించే వాళ్ళు ఉంటారు మేజర్లీ, వాట్ ఐ సీ. అట్లాంటి వాళ్ళు కూడా మైండ్ సెట్ నాకు ఎవరు టచ్ అవ్వలేదు. ఓకే. నా వైబ్ అయితే ఎవరు మ్యాచ్ అవ్వలేదు. నేను ఆకాశానికి నిచ్చెనేస్తే వీళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు కింద. ఓకే. ఓకే. సో నాకు ఎవరితో వైబ్ మ్యాచ్ అవ్వలే. ఉన్నారు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, బట్ నేను అంత ఇంటరాక్ట్ అవ్వను అందరితో. వాట్ అబౌట్ ద ఫ్యాకల్టీ? ఓకే చెప్తారు, మంచిగానే చెప్తారు, కానీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్లో వాడు థియరిటికల్ నాలెడ్జ్ ఇంప్లిమెంట్ చేసిండు అంటారు, బట్ వాడు అది ఇంప్లిమెంట్ చేసి ఉంటాడు. ఓకే. వాడు అది ఇంప్లిమెంట్ చేస్తే అప్పులలో ఉరకపోతాడు బిజినెస్లో. వాళ్ళు చెప్పే థియరీ నాలెడ్జ్కి ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఏం సంబంధం ఉండదు, అంటే నేను చూసిన ప్రకారం బిజినెస్ రియల్ లైఫ్లో. అండ్ వాట్ అబౌట్ దిస్ రియల్ టైమ్ కేస్ స్టడీస్? సో కేస్ స్టడీస్ అయితే ఇప్పటిదాకా మాకేం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు ఏ ఇయర్ నువ్వు? నేను ఫస్ట్ ఇయర్, ఇంకా BBA ఫస్ట్ ఇయర్. ఓకే. సో ఇప్పుడు నువ్వు నార్మల్గా చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఏదైతే BBA ద మెయిన్ మోటో ఏదైతే ఉందో, రేపు పొద్దున ఈ స్టూడెంట్స్ బిజినెస్ చేస్తే వాళ్ళకి ఆ బిజినెసెస్ గురించి ముందే క్లారిటీ ఉండాలి, ఎట్లా ఉంటుంది జర్నీ, ఎట్లా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లీగల్లీ ఎలా ఉండాలి, వాళ్ళ బిజినెస్ని మార్కెట్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ నేర్చుకుంటారు. రైట్. ఆబ్వియస్లీ నువ్వు ఫస్ట్ ఇయర్లో ఉన్నావు కాబట్టి ఇంకా సెకండ్ థర్డ్ ఇయర్లో వస్తాయేమో, లెట్స్ టేక్ ఇట్. బట్ ఇప్పుడు నువ్వు ఆల్రెడీ మార్కెట్లో బిజినెస్ని చూస్తున్నావు, వేరే వాళ్ళ బిజినెస్ ఎట్లా చేస్తారు, వాడి దగ్గర అన్ని ప్రోడక్ట్ రెడీ ఉన్నా, వానికి ఒక అట్మాస్ఫియర్, వన్ స్పేస్ రెడీగా ఉన్నా కూడా అది జనాలకు రీచ్ అవుతేనే మనకి బిజినెస్ వస్తుంది, హీ విల్ గెట్ ద సేల్.
దానికోసం నువ్వు చూస్తున్నావు డిజిటలీ అదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మేజర్ రోల్ అదే ప్లే చేస్తుంది. అవును. మరి దాని రిలేటెడ్గా నీకు ఇప్పుడు నువ్వు చదువుకునే దాంట్లో ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు లైక్ బీబీఏ అయిపోయిన తర్వాత సో వీళ్ళకి ఆల్రెడీ థియరీ నాలెడ్జ్ ఉంది. లైక్ లీగల్ టర్మ్స్ ఏముంటాయి, ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కమెంట్స్ ఎలా చేయాలి దాన్ని, లేకపోతే ఫండింగ్ ఎలా ఫైండ్ చేయాలి, ఇదన్నీ వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ఒక అతను బీబీఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా లైక్ ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన అతను ఏంటంటే వాళ్ళు ప్రాసెస్లో నేర్చుకుంటాడు. బట్ మాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా ఐడియా లేదు. అది రియల్గా బిజినెస్లో యూజ్ అవుతుందా లేదా అని. బట్ కొన్ని లీగల్ టర్మ్స్ అనేది, ఫండింగ్ ఎలా ఫైండ్ చేయాలి, ఇవి యూజ్ అవుతాయి. అవన్నీ పక్కన పెడదాం. అవన్నీ ఎట్లా వన్ టైం సెటప్, మెయిన్ సేల్. బిజినెస్ కావాల్సిన సేల్. ఆ సేల్ కావాలంటే చాలా కావాలి. ఒక బిజినెస్కి ఒక వీడియో కావాలి, ఒక పోస్టర్ కావాలి, ఆ బిజినెస్కి ఒక బ్రాండ్ కావాలి, రైట్, ఒక ట్రస్ట్ కావాలి. ఇవన్నీ నువ్వు ఎంత ప్రమోట్ చేస్తే అంత వస్తాయి. ప్రమోట్ చేయకుండా కూర్చున్నా బిజినెస్ రాదు, బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాంపిటీషన్. నువ్వు ఆల్రెడీ ఇప్పుడు ప్రమోషన్ ప్రాసెస్లో ఉన్నావు. ఒక బిజినెస్ ప్రమోట్ చేయడానికి మీరు రీల్స్ చేపిస్తారు, పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేస్తారు, జనాల ట్రస్ట్ బిల్డ్ చేస్తారు, సో దట్ యు ఆర్ గెటింగ్ ఫాలోవర్స్ అండ్ ఆల్ దిస్ థింగ్. అండ్ వీ నో ఫాలోవర్స్ ఆర్ ద బిగ్గెస్ట్ అసెట్, రైట్, దాన్ని బిల్డ్ చేస్తున్నావు. సో ఈ ప్రాసెస్ నువ్వు చూసినప్పుడు నీకు థియరిటికల్గా కంటే ప్రాక్టికల్గా ఇక్కడ నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు, సైడ్ హజిల్గా ఆల్రెడీ యూఆర్ డూయింగ్ ఇట్. సో వాట్ యూ కెన్ సే అంటే ఫ్యూచర్ బిజినెస్ అనేది డిజిటల్గానే ఉందంటావా, లేకపోతే లేదన్నా ఇది అంత ఏం కాదు వేరే రకంగా కూడా చేయొచ్చు, ఇది నథింగ్ అంటావా? లేదు, కంప్లీట్ డిజిటల్ టర్న్ అయిపోతుంది అన్న. ఎందుకంటే ప్రజెంట్ మనం చూస్తున్నాం స్కూల్స్ కూడా ఇన్స్టాగ్రామ్లోకి, ఫేస్బుక్లోకి ప్రమోషన్స్కి వస్తున్నాయి. ఎస్. ఇప్పుడు రీసెంట్గా లైక్ శివదర్శిని బిలీవ్ యువర్ సెల్ఫ్ అని ఒక రీల్ వైరల్ అయింది. సో ఏంటి అంటే స్కూల్కి ప్రమోషన్ అవుతుంది అట్లా వాళ్ళ స్కూల్స్కి. సో ఆ రీల్స్ చూసి చాలామంది స్కూల్స్ వస్తున్నాయి. నీ ఫేవరెట్ కలర్ ఏంటి అని నర్సరీ పిల్లల్ని అడగడం, లేకపోతే ఎల్కేజీ పిల్లల్ని అడగడం, నీ ఫేవరెట్ కలర్ ఏంటి, నీ ఫేవరెట్ హీరో ఎవరు. మనకి ముందు చూసుకుంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంటుండే, పాంప్లెట్లు వంచుడు, బ్యానర్లు వేయించుడు, ఇప్పుడు కూడా ఉంది, బట్ జస్ట్ విజిబిలిటీ కోసం. ఎస్. ఇప్పుడు మనకు ఆన్లైన్లో ఏంటి అంటే ఆన్లైన్లోనే కంప్లీట్గా లీడ్స్ అందరూ ఆన్లైన్లోనే ఉన్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చాలామంది వాడతారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా ఎవరైనా. సో ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వస్తుంది అంటే ఇప్పుడు స్కూల్ గురించి కానీ, ఒక కాలేజ్ గురించి కానీ, రేపు పొద్దున వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలని చెప్పి ఒక థాట్ వస్తుంది. ఇప్పుడు మా పిల్లల్ని ఇప్పుడు నేను ఒక నర్సరీ కాలేజ్లో జాయిన్ చేయాలని ఒక అతనికి థాట్ వచ్చింది. సో ఆల్రెడీ ఒక రీల్ చూసా కదా, ఇది మన సరౌండింగ్లో ఉందేమో అని చెప్పి ఫస్ట్ థాట్ ఆ స్కూల్ గురించే వస్తుంది. సో కంప్లీట్గా ఫ్యూచర్లో బిజినెస్ అనేది ఆన్లైన్కే టర్న్ అయిపోతుంది, డిజిటల్గా టర్న్ అయిపోతుంది. సో డిజిటల్ మార్కెటింగ్కి చాలా స్కోప్ ఉంది అక్కడ. ఇప్పుడు ఒక అతను ప్రమోట్ చేయాలి, స్కూల్స్ని క్లయింట్ లాగా తీసుకోవచ్చు, కాలేజెస్ని క్లయింట్స్ లాగా తీసుకోవచ్చు, అందరూ మనకు ఆన్లైన్లోనే ఉన్నారు కాబట్టి బిజినెస్ ఈజీ అయిపోతుంది ఆన్లైన్లో. సో ఆ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది వర్కౌట్ అవ్వదు. నువ్వు ఇప్పుడు అది చేస్తున్నావు, బీబీఏ చేస్తున్నావు, ఇప్పుడు ప్రెసెంట్లీ వాట్ ఈస్ యువర్ స్టేటస్? అంటే ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసేసినావు, ఇప్పుడు ఎంతమంది టీమ్ మెంబర్స్ ఉన్నారు? సో ఇప్పుడు ఏజెన్సీలో అయితే నాకు టోటల్ 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్ టీమ్ మెంబర్స్, రైట్. అంటే దానిలో ఎవరెవరు ఏ రోల్స్ ప్లే చేస్తున్నారు? సో 2 మెంబర్స్ వీడియో ఎడిటర్స్ ఉన్నారు, ఒక అతను స్క్రిప్ట్ రైటర్ ఉన్నారు, ఒక అతను FB యాడ్స్ రన్ చేస్తారు, ప్లస్ గూగుల్ యాడ్స్ కూడా రన్ చేస్తారు. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే క్లయింట్స్తో మాట్లాడడము, వాళ్ళని క్లయింట్ మేనేజ్ చేయడం. సో కరెంట్లీ హౌ మెనీ క్లయింట్స్ యు ఆర్ హోల్డింగ్? సో ఇప్పుడు మేము 4 క్లయింట్స్ని హోల్డ్ చేస్తాం. 4 క్లయింట్స్, డన్. సో ఇప్పుడు చాలామంది మైండ్ సెట్ ఎట్లా ఉందంటే ఆ ఇన్స్టాగ్రామే కదా, వీడియోలు పెట్టేస్తే అయిపోతుంది, 2 పోస్టర్లు గుద్దేస్తే అయిపోతుంది అనే పాయింట్లో ఉన్నారు. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద బ్రాండ్ స్టోరీ, ఎట్లా తీసుకెళ్ళాలి. అది ఇప్పుడు నువ్వు చేసినావు కాబట్టి నీకు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి దీని మీద ఒక 2-3 years నువ్వు పెట్టినావు. యూ గాట్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్, సో మెనీ లెసన్స్, దాన్ని బిల్డ్ చేస్తూ నీకు ఒక క్లారిటీ అంటూ ఒకటి వచ్చింది. దట్ ఈస్ నాట్ ఫుల్ క్లారిటీ, ఎందుకంటే ఆల్గోరిథం ఆల్రెడీ మారుతూ ఉంటుంది, ప్యాటర్న్స్ మారుతుంటాయి, మళ్ళీ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుండే, సెల్ఫ్ లర్నింగ్ అవుతుండాలి. ప్రజెంట్ జనరేషన్స్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వాడు డిగ్రీ కానీ బీటెక్ కానీ అయిపోయినాక ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే కన్విగ్రేషన్ కూడా చేయరు, అరే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం, లేకపోతే ఈ పలానా కోర్స్ నేర్చుకుందాం, ఒక సర్టిఫికేట్ తీసుకుందాం, చలో జాబ్ పోయి అప్లై చేద్దాం, జాబ్ వచ్చేస్తుంది, కథం, సెట్. దీనికి నీ ఆన్సర్? సో డిజిటల్ మార్కెటింగ్ చేసి కూడా జాబ్ చేస్తాను అంటుండంటే అది ఇంకా వన్ మైండ్ సెట్ అక్కడే అర్థం చేసుకోవాలి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్కి ఎంత స్కోప్ ఉందన్న ప్రజెంట్. నేను చెప్పిన ఇందాక రీల్స్, స్కూల్స్ రీల్స్లోకి వచ్చేస్తున్నాయి, ఆన్లైన్లోకి వచ్చేస్తున్నాయి. సో అందరూ ఆన్లైన్లోకి వచ్చేస్తున్నప్పుడు ఇంకా పోయి జాబ్ చేస్తా అంటే కంఫర్ట్ జోన్లో ఉన్నాడు అంతే. కంఫర్ట్ జోన్. ఇప్పుడు వాడు జాబ్ కాకుండా ఒక బిజినెస్ లాగానైనా లేకపోతే క్లయింట్లను డైరెక్ట్ తీసుకెళ్ళి వర్క్ చేద్దామంటే క్యాలిబర్ కావాలా, కంఫర్ట్ జోన్లోకి బయటికి రావాలా, హీ హాస్ టు టేక్ దట్ ప్రెషర్, రైట్. ఇవన్నీ చేయడానికి రెడీగా లేరు. అవును. ఆడికి ఏమంటాడు, నేను క్లయింట్తో మాట్లాడలేను, కమ్యూనికేషన్ ఉండదు, రైట్. నేను క్లయింట్తో మాట్లాడినా వర్క్ వచ్చినా నాకు వర్క్ రాదు. స్కిల్ ఎందుకు రాదంటే నువ్వు
నేర్చుకుంది ఒక 3 నెలలు 4 నెలలు నేర్చుకొని నువ్వు అది అవుట్పుట్ ఇచ్చేస్తా అంటే అది కాదు. దానికి నువ్వు రోజు ప్రాక్టీస్ చేసుకుంటా నిన్ను నువ్వు ఇన్వాల్వ్ అవుతూ కొత్తగా ట్రై చేసి వాళ్ళు చెప్పిందే కాకుండా రకరకాలుగా అబ్జర్వేషన్ స్కిల్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి బ్రాండ్ అబ్జర్వ్ చేయాలి, ఎవరెవరు ఏమేమి చేస్తారో దాన్ని బేసుకొని నీ క్రియేటివిటీ కొంచెమైనా ఉండాలి. అట్లీస్ట్ ఆవగింజన్నా క్రియేటివిటీ ఉండాలి. లేదు నేను బ్లైండ్గా నాకు ఒకటి చెప్తేనే చేస్తా అంటే అటు జాబ్ చేస్తాను, జాబ్కే ఫిక్స్ అయిపోతారు ఇక. దాని తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక కానీ డిజిటల్ మార్కెటింగ్ స్కోప్ తెలిసినాక ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలిసినాక అంటే నిజంగా ఒక జీలో ఒక డ్రీమ్ ఒక గోల్ ఉన్నోడైతే జాబ్ చేయడు. అకార్డింగ్ టు మీ జాబ్ చేసి ఎంత కొట్టించుకున్నా 12,000 15,000 మహా అయితే 20, ఇంతకంటే ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయలేడు. ఎంత చేసినా అదే లెవెల్కి స్టాప్ అయిపోతాడు. అదే అమౌంట్ ఇఫ్ యూ కెన్ బిల్డ్ ఆల్ దీస్ క్వాలిటీస్ వాట్ వీఆర్ టాకింగ్, ఇంతకుముందు మాట్లాడే అన్ని వాడు బిల్డ్ చేసుకోవాలైతే ఒక క్లయింట్ నుంచి వస్తేవాడు. అవును రైట్. అండ్ హీ కెన్ బిల్డ్ హిమ్సెల్ఫ్ లైక్ వాడిని 1 నుంచి 2 నుంచి 3గా దానికి అద్దుపు లేదు. ఇఫ్ ఈజ్ నాట్ ఏవెన్ టు మేక్ హిమ్సెల్ఫ్ ఒకటి మీద వర్క్ బాడీ నా ప్రెషర్ నీ లేకపోతే టీమ్ని బిల్డ్ చేసుకొని వర్క్ డివైడ్ చేసుకోవచ్చు. హీ కెన్ బీ హిస్ ఓన్ బాస్ మనం అన్నట్టు. అండ్ హీ కెన్ స్టార్ట్ హిస్ ఓన్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్. అండ్ నీకు తెలుసు డిజిటల్లో ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అనే కాదు, కొన్ని 100 ఆపర్చునిటీస్ ఉన్నాయి, 100 వేస్ ఉన్నాయి. ఒట్టి వీడియో నుంచి ఒకటి ఉంటుంది, పోస్టర్ నుంచి ఒకటి ఉంటుంది, యాడ్స్ నుంచి ఒకటి ఉంటుంది, సోషల్ మీడియా హ్యాండ్లింగ్ నుంచి ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ హ్యాండ్లింగ్ నుంచి ఉంటుంది, SEO ఉంటుంది, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎందుకు మరి ఈ మైండ్ సెట్ మనలోకి వస్తలేదు యూత్కి? నువ్వు యూతే కాబట్టి నేను నిన్నే అడుగుతాను, నువ్వు ఆ జనరేషన్ ఉన్నావు కాబట్టి మరి నీకు ఈ మైండ్ సెట్ వచ్చేసింది. మేబీ లక్కీలీ నువ్వు సెల్ఫ్ డిస్కవర్ చేసుకున్నావు, సమ్ వీడియోస్ హ్యావ్ బీన్ మోటివేటెడ్ యూ. ఎందుకు మరి మిగతా నీ జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఈ థాట్ ప్రాసెస్ రావట్లేదు? ఇంకా వై దే ఆర్ ఇన్ టు ద సేమ్ ట్రెడిషనల్ వే, లైక్ నేను ఇది చేస్తా జాబ్ చేస్తా రిలాక్స్ లైఫ్ సెట్ అయిపోతాను కూడా. బట్ యూ ఆల్సో నో దట్ జాబ్స్ కూడా పోతున్నాయి, ఇప్పుడు తీసేస్తారు, నీ స్కిల్ లేదంటే బిగ్ పడేస్తారు. AI వచ్చిన దగ్గర నుంచి లైక్ వర్క్ బికమ్ వెరీ స్మార్టర్. నువ్వు కూర్చొని బ్లైండ్గా చేస్తా నీ దిమాగ్ వాడాలంటే నువ్వు అవసరం లేదు ప్రపంచానికి. ఐమ్ రైట్? ఇఫ్ ఐమ్ రాంగ్ కరెక్ట్ మీ. సో రాంగ్ ఏం లేదు. ఏంటంటే మీరు చెప్పినట్టే కంఫర్ట్ జోన్. సో మెయిన్ ఏంటి అంటే వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉండకూడదు. నాకు జాబ్ చేస్తే ఏంటంటే మంత్లీ నేను ఇన్ని రోజులు వెళ్తా, వాడు చేస్తా 9 to 5 చేస్తా, వాడు ఇచ్చిన శాలరీ తీసుకుంటా, ఇంత రెంట్ కట్టేస్తా, ఇంత సేవ్ చేస్తా, చిల్. బట్ మనము ఇమాజిన్ చేసుకునే లైఫ్ అయితే ఆ జాబ్ చేస్తే సెట్ అవ్వదు మనకి. ఎగ్జాక్ట్లీ. ట్రిప్స్ కానీ లేకపోతే మనం ఎవరికైనా నెట్వర్కింగ్ చేసుకోవాలి, మనం బయటకు వెళ్ళాలి, మీటింగ్ చేయాలి, ఇవన్నీ అంటే మనకి సెట్ అవ్వవు జాబ్ చేసే. బట్ జాబ్ ఏంటి అంటే ఒక ఎక్స్పీరియన్స్ లాగా చేస్తే ఓకే, అరే నేను ఒక 6 months చేస్తా, ఒక 1 year చేస్తా, దెన్ నేను దాన్ని సేవ్ చేసుకొని నా ఓన్గా నేను ఏదైనా స్టార్ట్ చేసుకుంటా అని ఒక మైండ్ సెట్ ఉంటే అది మంచిది. బట్ కంప్లీట్గా నేను జాబే చేసుకుంటా అంటే అప్పుడు స్టార్ట్ అవుతాయి EMI ట్రాప్లు, లోన్ ట్రాప్లు అప్పుడు స్టార్ట్ అయ్యాయి. సో మీరు చెప్పింది ఈ యూత్కి ఎందుకు మైండ్ సెట్ వస్తలేదు అన్నారు. సో అందరు ఏంటంటే ఫిక్స్ అయిపోయారు, కంఫర్ట్ జోన్లో ఉండాలి, నాకు ఇంత మనీ వస్తే చాలు. వాళ్ళ మైండ్ సెట్లో ఫిక్స్ చేసుకున్నారు, అరే 30,000 అంటే పెద్ద అమౌంట్, 20,000 అంటే పెద్ద అమౌంట్. సో అందుకే అక్కడి నుంచి బయట పడలేకపోతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు కదా నెక్స్ట్ ఎట్ ఉంటుందో. ఇక దాంట్లో పడ్డాక వాడు బయటకు వచ్చి ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా టైం ఉండదు. ఎందుకంటే ప్రతి నెల మనకి కమిట్మెంట్స్ ఉంటాయి. నెల వచ్చిందంటే చిట్టి కట్టాలి, నెల వచ్చిందంటే రెంట్ కట్టాలి, నెల వచ్చింది EMI కట్టాలి. ఆ టైంలో వాడు వచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తా 3-4 నెలలు క్లయింట్ల దగ్గర తిరుగుతాడు, ఆ 3 నెలల వరకు ఇక్కడ పేమెంట్ ఉంటుంది. దానివల్ల ఇక వాడు అది చేయకుండా సచ్చినట్టు వాడికి నచ్చకపోయినా జాబ్ చేస్తూనే ఉండాలి. మా అయితే వేరే జాబ్కి వెళ్తాడే తప్ప హీ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ది జాబ్ జోన్ అండ్ హీ కెన్ డూ హీ స్టార్ట్అప్. ఇప్పటికి నువ్వు చూస్తే చాలా మంది ఒక 35 years 40 years ఇప్పుడు వాళ్ళు రిజైన్లు చేసుకొని జాబ్ల నుంచి ఇప్పుడు ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇదేదో వాడు 20s లో ఉన్నప్పుడు చేసి ఉంటే ఆ 10 yearsలో హీ కెన్ బిల్డ్ హిస్ ఎంపైర్. రైట్? ఎందుకంటే ఆ ఏజ్ మళ్ళీ రాదు, ఆ టైం మళ్ళీ రాదు. ఆ ఏజ్లో ఇప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఈ ఏజ్లో. అదే నువ్వు ఒక 30+ వచ్చినావు, కంపల్సరీగా మమ్మీ వాళ్ళని చూసుకోవాలి, మమ్మీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇల్లు నడిపియాలి, ఇవన్నీ చాలా వస్తాయి. సో ఈ జోన్ థింగ్స్లో ఇప్పుడు ఒకవేళ యంగ్స్టర్స్ ఎవరైతే చూస్తున్నారో ఈ పోడ్కాస్ట్ వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్ ఇవ్వగలుగుతావు? అంటే ఇఫ్ సమ్ పీపుల్ ఆర్ డ్రీమింగ్ సంథింగ్, మన దాంట్లో ల్యాగ్ అవుతుంది ఏంటంటే దే డోంట్ హ్యావ్ ద ప్రాపర్ గైడెన్స్. వాడు కన్సిస్టెంట్గా గైడెన్స్ తీసుకోడు. వాడు ఒక వీడియో చూస్తాడు, ఒక వీడియో వీడియోస్ వాడు చెప్పింది తింటాడు, వీడు చెప్పింది తింటాడు. వాడు స్టేబుల్గా వాడు మైండ్ సెట్ పెట్టుకోడు. ఫస్ట్ ఏమన్నా మనమైనా తీసుకో, మనం 10th అయ్యే వరకు ఏంది ఇంటర్లో MPC చేద్దాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటాం. ఇంటర్కి వచ్చినాక అరే MPC కాదు రాబోయే వేరే చేద్దాం అనుకుంటాం. మళ్ళీ డిగ్రీకి వచ్చా నీ మైండ్ సెట్ అన్న మారుతూనే ఉంటుంది లాస్ట్ వరకు. ఇట్ విల్ గో ఆన్ డిఫరెంట్ వే. సడన్గా ఒకరిని చూసినాం, వాడు ఏదో బిజినెస్ చేస్తుండు, అరే వాడు ఛాయలు అమ్ముకుంటా 1 లక్షలు సంపాదిస్తుంటారు, మనం ఎందుకు ఛాయ్ పెట్టొద్దు, టీ టైం లాంటిది మనం కూడా ఫ్రాంచైజీ బిల్డ్ చేయాలా, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ప్రాసెస్ వస్తుంటుంది. సో అట్లా కాకుండా ఇఫ్ హీ హ్యాస్ ఎ గుడ్ డ్రీమ్, ఒక గోల్ ఉంది, హీఈస్ రెడీ టు డూ, లైక్ కంఫర్ట్ జోన్ వదిలేస్తాను ఏం చేయాలి అనే పాయింట్ వస్తే వాట్ ఈస్ యువర్ వే ఆఫ్ వర్షన్ అడ్రసింగ్? సో ఆ మైండ్ సెట్ ఉంది, నేను నా కంఫర్ట్ జోన్ వదిలేస్తా, నేను ఏదైనా బిల్డ్ చేయడానికి అనుకుంటే ఫస్ట్ ఏంటంటే డిసిప్లైన్ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు నేను చేసింది ఏంటంటే
నేను కాంటెంట్ నాకు వ్యూస్ రాకపోయినా 100 days పోస్ట్ చేసిన. ఎస్. ఎందుకంటే నేను డిసిప్లిన్లో పెట్టుకున్నాను నన్ను నేను. నాకు వ్యూస్ వస్తాయా లేదా అనేది మ్యాటర్ కాదు ఫస్ట్. అట్లీస్ట్ ఒక రీల్ వైరల్ అయినా నాకు అవుట్కమ్ తెలుసు, అయితే వైరల్ అవుతుంది లేకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎస్. సో రీల్ వైరల్ అయితే 10K ఫాలోవర్స్ అక్కడే హిట్ చేయొచ్చు, వైరల్ అవ్వకపోతే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈ మైండ్ సెట్ ఉంటే అవుట్కమ్ నీకు ఆల్రెడీ తెలిసినప్పుడు నువ్వు వర్క్ చేస్తావు. అవుట్కమ్ ఇంత వస్తుంది, అరే నువ్వు ఒక 6 months నువ్వు కాంటెంట్ క్రియేట్ చేయి, నేను నీకు 6 months తర్వాత 1 crore ఇస్తా అంటే ఇవ్వడం చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. అది ఫస్ట్ నువ్వు ఆ గోల్ ఫిక్స్ చేసుకోవాలి. అరే నాకు 6 months చేస్తే 1 crore ఇస్తా అంటుండు, ఆ 1 crore కోసమైనా నేను చేస్తా అనుకుంటాడు. బట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఏంది అంటే మనం ఒక గోల్ ఫిక్స్ చేసుకోం, అప్పుడు ఏంది అంటే డిస్ట్రాక్ట్ అయిపోతాం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ వేలోకి వెళ్ళిపోవడం. నేను ఫస్ట్ పేజ్లో చేసిన వాడేవాడో పోస్ట్ చేస్తుండు, అది వైరల్ అవుతుంది ఇది వైరల్ అవుతుంది, ఎందుకంటే నాకు అప్పుడు పర్టికులర్ గోల్ లేదు. బట్ ఇప్పుడు నేను క్లయింట్స్కి సర్వ్ చేయాలి, వాళ్ళకి పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేయాలని ఒక గోల్ ఉంది. సో గోల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ గోల్ మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎట్లా ఫస్ట్ అయితే డిసిప్లిన్ ఉండాలి. దెన్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ ఉండాలి. నైట్ మోటివేషన్ చూసినా ఏదో ఒకటి చేసేస్తా అని మళ్ళీ మార్నింగ్ సేమ్ 11 గంటలకు లేవాలి, బ్రష్ చేయాలి, తినాలి, మళ్ళీ వండుకోవాలి. సో అది ఉండకూడదు. నేను ఈరోజు చేస్తా అన్న వర్క్స్ చేసే వరకు నిద్ర పోవద్దు, అంతే. అది చేసే వండుకోవాలనేది మైండ్ సెట్ ఉంటే ఏ రోజు ఆ రోజు అయిపోతుంది. దే కెన్ స్టార్ట్ కన్సిస్టెన్సీ. యాక్చువల్ చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం. సో ఇలాంటి చిన్న హ్యాబిట్స్ విల్ మేక్ యూ టు గో టు రీచ్ యువర్ డ్రీమ్. దట్స్ ఇట్, సింపుల్. యా. సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ గోల్? నీ డ్రీమ్ ఏంది ఇప్పుడు? లేకపోతే ఒక గోల్ గురించి మాట్లాడాలి. వాట్ ఈస్ యువర్ గోల్? సో ఫస్ట్ అయితే ఈ ఏజెన్సీని ఆటోమేట్ చేసేయాలి. లైక్ నేనున్నా లేకపోయినా వర్క్ కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉండాలి, జరుగుతూనే ఉండాలి, అవుట్కమ్ వస్తుండాలి. దెన్ 6 months తర్వాత ఏంటంటే ఒక క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలని ఒక గోల్ ఉంది. చేస్తున్నా, ఇప్పుడే మెల్లమెల్ల రీసెర్చ్ చేస్తున్నా. ఈ ఏజెన్సీ వర్క్స్ నుంచి మెల్లమెల్ల బయటపడిన తర్వాత దెన్ దాని గురించి కంప్లీట్గా ఆ క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలి. ఒక దాంట్లో ఏదన్నా లైక్ గ్యాప్ ఉంటే దాన్ని ఫిల్ చేయడం. సో అవన్నీ చూస్తున్నా ఇప్పుడు. ఓకే, దీస్ ఆర్ ద 2 షార్ట్ టర్మ్ గోల్స్. లాంగ్ టర్మ్ కాదు. అవును, షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్లో ఏంటి అంటే ఫస్ట్ అయితే సెటిల్ అవ్వాలి ఫైనాన్షియల్గా. ఈ ఇయర్ అనే ఫస్ట్ 1 year అనేది షార్ట్ టర్మ్ గోలే. ఓకే. బట్ ఈ ఇయర్లో నేనేం గోల్ పెట్టుకున్నా అంటే 1 crore హిట్ చేయాలి. 1 crore. అది అవుతుందా లేదా అనేది సెకండరీ, బట్ నేను వర్క్ చేస్తా దాన్ని. 1 crore హిట్ చేయాలి. దెన్ లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అంటే పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి మెయిన్. సో నేను ఏం చేసినా ఈ క్లాతింగ్ బ్రాండ్ని లాంగ్ టర్మ్ తీసుకెళ్లాలని ఉంది నాకు. ఓకే. ఎందుకంటే క్లాతింగ్ అనేది అందరికీ అవసరం, మీకైనా నాకైనా. ఫుడ్ బిజినెస్ కానీ, క్లాతింగ్ బిజినెస్ కానీ, లేకపోతే ఇంకా మనకి ఇవి హాస్పిటాలిటీ రెగ్యులర్గా సక్సెస్ అయ్యేవి. సో ఇది దీంట్లో మనకి ఇన్కమ్ ఉంది, ప్లస్ లాంగ్ టర్మ్లో కూడా రన్ అవుతుంది కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సూపర్. సో బీబీఐ అయిపోయినాక ఇంకా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉందా? ఓకే, క్లాతింగ్ ఒకటే, క్లాతింగ్ ఒక దాని మీద ఫుల్ ఫోకస్ చేసుకొని చేయాలనుకుంటారు. సో లాస్ట్ వాట్ ఈస్ ద మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు ద యూత్? సో కాంటెంట్ క్రియేషన్ పైన మేజర్గా నేను వాడేది ఇదే అనమాట. మన తెలుగులో కాంటెంట్ క్రియేటర్స్ చాలా తక్కువ ఉన్నారు అండ్ ఎవరు ఆ ఆపర్చునిటీని చూడలేకపోతున్నారు. నార్త్ క్రియేటర్స్ దే ఆర్ కాంకరింగ్ ద మార్కెట్. చెప్పాలంటే మన దాంట్లో దే హ్యావ్ సమ్ ఛాలెంజెస్, ఏదో ఒకటి అనుకోవచ్చు. మన వాళ్ళంతా మైండ్ సెట్ అట్లా లేదు. ఎప్పుడు చూసినా వాళ్ళ మైండ్ సెట్ వేరే దానిల మీద వెళ్ళింది తప్ప ఎప్పుడు దీని మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు. ఇప్పుడు చాలామంది వస్తున్నారు కొత్తగా. ఒకవేళ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే వాట్ ఆర్ ద థింగ్స్ అండ్ వాట్ ఈస్ ద మోటివేషన్ యూ కెన్ గివ్ దెమ్? సో ఫస్ట్ అయితే ఈ 2 years నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు, అసలు నీ గోల్ ఏంది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అది అర్థం చేసుకోవాలి. దెన్ దాని తర్వాత ఒక పర్టికులర్ నీష్ దానికి స్టిక్ అయి ఉండాలి. వాడేవాడో చేస్తుంది, వాంది వైరల్ అవుతుంది అంటే నీ దాంట్లో అది వర్కౌట్ అవుతుంది. దెన్ నీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టార్గెట్ ఆడియన్స్, అసలు ఈ రీల్ ఎవరికి చూపించాలి, ఎవరికి చూపిస్తే వాడు ఎంగేజ్ అవుతాడు, లైక్ చేస్తాడు, కామెంట్ చేస్తాడు, అవన్నీ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకుంటేనే కాంటెంట్ క్రియేషన్లో సక్సెస్ అవుతుంది. దెన్ థర్డ్ థింగ్ ఏంటి అంటే 6 months ఆఫ్ కన్సిస్టెన్సీ. అట్లీస్ట్ 6 months మినిమం. అది 6 months నువ్వు వర్క్ చేయకుండా ఒక 200 videos కూడా నీ దాంట్లో పోస్ట్ చేయకుండా నేను క్విట్ చేస్తా అంటే అవ్వదు. 1 weekలో నాకు 1 million followers అవ్వాలంటే అంత ఈజీగా వచ్చేది కాదు. సో అది ఈజీగా వచ్చినా కూడా ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోతుంది, తొందరగా వచ్చినా. థ్యాంక్ యూ చరణ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు టుడేస్ పాడ్కాస్ట్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్ అండ్ హోప్ ఆల్ ది బెస్ట్. ఏజెన్సీ కరెక్ట్ ఆటోమేట్ చేసి పడేసి అండ్ నీ క్లాతింగ్ బ్రాండ్ కూడా స్టార్ట్ చేయి. అండ్ వన్స్ క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ చేసినాక మళ్ళీ ఇంకోటి చేద్దాం. క్లాతింగ్ బ్రాండ్ హౌ టు స్టార్ట్ ఏ క్లాతింగ్ బ్రాండ్ అనే పాయింట్ని తీసుకుందాం. సో ఇఫ్ సమ్వన్ కెన్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్, రైట్? సో చాలామంది
ఏదైనా చేయాలంటే చాలా పెద్ద అనుకుంటా. బట్ నౌ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత కరెక్ట్గా వాళ్ళు యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ని వీటిని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే లాట్ ఆఫ్ స్టఫ్ ఈస్ దేర్ ఇన్ సైడ్. ద మెయిన్ థింగ్ మనకు కావాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే టైం. ఆ టైం ఇవ్వగలగాలి అంతే. ఆ టైం ఇచ్చి ఆ కన్సిస్టెంట్గా చేయగలిగితే సక్సెస్ అనేది చాలా దగ్గరలోనే ఉంటుంది. సో ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ, రైట్? అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. సో ఇదేంటంటే ఇది ఒక మంచి మూమెంట్ ఇది నా లైఫ్లో, అందరికి చూపిస్తా ఇంకా ఇంట్లో. ఇది ఒక పాయింట్ ఆఫ్ సక్సెస్ కదా. ఇప్పుడు నువ్వు అంత కన్సిస్టెంట్గా చేసినందుకే కదా ఈ రోజు నువ్వు వచ్చి ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతావు, రైట్? అందరికి ఇప్పుడు జాబ్ చేసేటానికి ఇది వస్తుందా? రాదు. అండ్ 50,000 1,00,000 జీతం వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడతాం. సో దిస్ ఈస్ వాట్ వీ ఎర్న్. సో దిస్ ఈస్ ఏ గేమ్, ఆ కాంటెంట్ క్రియేషన్ అయి ఉండొచ్చు, లైక్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇండిపెండెంట్లీ. దిస్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ వార్ అనుకో, లేకపోతే దిస్ ఏ గేమ్ వే యు ఆర్ వర్కింగ్ నౌ. అండ్ ఇప్పుడు నువ్వు జస్ట్ ఇది ఏంటంటే జస్ట్ మీరు ఒక విత్తనం నాటుతున్నట్టు, ఖచ్చితంగా ఫ్యూచర్లో దీని రిజల్ట్స్ ఫ్రూట్స్ రూపంలో వస్తాయి. ఎగ్జాక్ట్లీ. బట్ చాలామంది ఏంటంటే అమ్మ ఇప్పుడు నాటి ఇంకా సంవత్సరం అవుతే పండ్లు వస్తాయని అప్పటిదాకా వెయిట్ చేయలేని అనే పాయింట్లో డ్రాప్ అవుట్ అయిపోతారు. కానీ ఎవరికైతే ఆ పేషెన్స్ పెట్టుకొని వాడు లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తాడో డెఫినెట్లీ యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ లైఫ్. సో దట్స్ వాట్ గైస్, టుడే వీ హ్యాడ్ అ సెషన్ విత్ చరణ్. సో అదే ఇప్పుడు చరణ్ చూడండి, కంప్లీట్గా ఫ్రమ్ ది స్టార్టింగ్ హీ హ్యాస్ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ హిమ్సెల్ఫ్. మనోడు చేసిన ఛాలెంజెస్ ఏందనేది వెరిఫై చేసుకొని, ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నాయి రెక్టిఫై చేసుకొని డిఫరెంట్ వేస్, అంటే ఒకటి అయిపోయిందని చెప్పి అక్కడనే స్టాప్ కాకుండా హీ ట్రైడ్ అవుట్ విత్ డిఫరెంట్ వేస్. అండ్ ఫైనలీ హీ గాట్ ద పల్స్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. మనోడికి ఎట్లా కంటెంట్ వర్క్ అవుతుంది చేస్తూ కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే ఆ వీడియోలో చూస్తే ఆపర్చునిటీస్ వచ్చినాయి, క్లయింట్స్ ఆటోమేటిక్గా అప్రోచ్ అయ్యారు, వాళ్ళ బిజినెసెస్ని కూడా గ్రో చేయమని అడిగారు. సో అక్కడ నుంచి మనకు ఒక ఐడియా వచ్చింది, వై కాంట్ వి మానిటైజ్ అని చెప్పేసి స్లోగా తెలియకుండానే ఒక ఏజెన్సీ స్టార్ట్ చేసి ఒక 8 మెంబర్ లైక్ మైండెడ్ టీమ్ని బిల్డ్ చేసుకొని అందరూ ఇంట్లోనే ఉంటూ ఒక ఆఫీస్ స్పేస్ లేకుండా ఒక ఫ్రీలాన్సింగ్ మోడ్లో ఒక ఏజెన్సీని బిల్డ్ చేసి బిజినెసెస్ని గ్రో చేస్తున్నప్పుడు, డెఫినెట్లీ ఒక బిజినెస్ గ్రో అవుతున్నప్పుడు, బిజినెస్ వస్తున్నప్పుడు వై కాంట్ దే పే మనీ, రైట్? అండ్ ఇక్కడ వీళ్ళు పెద్ద టూల్స్ వాడింది లేదు, పెద్ద ఏదో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది లేదు, జస్ట్ విత్ ద మినిమల్ టూల్స్. ద థింగ్ ఈజ్ దట్ అవుట్పుట్ మ్యాటర్స్. మీరు కరెక్ట్గా ఎంత అవుట్పుట్ ఇస్తున్నారో దానికి రీచ్ వెళ్తుందా లేదన్నది మ్యాటర్. క్యాన్వా, క్యాప్ కట్, ద బేసిక్ థింగ్స్ ఓన్లీ దే ఆర్ యూజింగ్. బట్ దాన్ని యూజ్ చేస్తూ కూడా ద అవుట్పుట్ మ్యాటర్స్ అన్న పాయింట్ ఏదైతే మనం డిస్కస్ చేసినామో, ద క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ని ఇచ్చి ఒక క్లయింట్ని సాటిస్ఫై చేస్తే డెఫినెట్లీ ఈ రోజులలో యూ కెన్ డూ వండర్స్ అనమాట. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్, దిస్ ఈస్ ద ఓన్లీ వే వేర్ యూ కెన్ నాట్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ లొకాలిటీస్ ఆర్ లిమిటెడ్ ఏరియాస్. మనం ఆల్ ఓవర్ ఇండియాని టార్గెట్ చేయొచ్చు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి మన క్లయింట్స్ బిల్డ్ చేస్తారు. అండ్ ప్రతిరోజు కొన్ని వేల బిజినెసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఆ ప్రతి బిజినెస్కి ఇవన్నీ కావాల్సిందే. దే వాంట్ సెల్ఫ్ బ్రాండింగ్, దే వాంట్ వీడియోస్, దే వాంట్ పోస్టర్స్, దే వాంట్ ఇన్స్టాగ్రామ్, ఎవ్రీథింగ్. సో అలాంటి యొక్క మేజర్ డిమాండ్ ఉన్న టూల్స్ని నువ్వు నేర్చుకొని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకొని నీ జర్నీనే వేరే వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ కానీ నీ జర్నీనే వేరే వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ అయినప్పుడు కళ్ళు మూసుకొని నీ దగ్గరికి ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఫస్ట్ నాకు పెట్టంగానే రావాలనే దాని నుంచి వదిలేసి ఫస్ట్ టేక్స్ ద టైం, నేను ఇంత టైం నేను హార్డ్ వర్క్ ఇస్తా, తర్వాత నాకు రిజల్ట్స్ వస్తాయని ఒక హోప్తో చేసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ ఆల్సో బిల్డ్ యువర్ సెల్ఫ్. సో దిస్ ఇస్ వాట్ టుడేస్ పాడ్కాస్ట్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇఫ్ నాట్ ఇట్స్ అప్ టు యూ. So finally this is what we want to motivate the young generation that not to waste time. And ఇక నేను కాలేజ్ అయిపోయినాకనే స్టార్ట్ చేస్తానే మైండ్ సెట్ నుంచి కాలేజ్ నుంచే సైడ్ హజిల్గా స్టార్ట్ చేసుకోండి, బికాస్ నౌ ద సిచ్యువేషన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్ ద మార్కెట్ అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. థ్యాంక్ యూ ఫర్ viewing our podcast and we'll see in the next podcast. Thank you guys.